అన్నా ఒకటి. సరే అన్నా కూర్చోండి. అన్నా అన్నా టీ. ఏమైంది వీడికి? ఫీలింగ్ లోన్లీ అని మెసేజ్ పెట్టాడు. ఏంటబ్బా వీడు టీ తాగకుండా దిక్కులు చూస్తున్నాడు. ఏరా ఏ లోకంలో ఉన్నావు? టీ చల్లారిపోతుందిరా, తాగు. ఏంటరా తాగబుద్ధి కావటం లేదు. ఎందుకురా ఏమైంది? ఏంటరా ఈ వర్క్ టెన్షన్స్. నాకు ఈ మధ్య హెల్త్ కూడా బాగుండట్లేదు. పైగా ఈ టైంలోనే సుభిక్ష నాకు తోడుగా లేదు. ఏం కాదులేరా, కొన్ని రోజులు కన్నీ సెట్ అయిపోతాయి గాని. సరేరా, మళ్ళీ కలుస్తా, బాయ్ రా. ఏంటో వీడు సుభిక్ష లేక సతమతం అయిపోతున్నాడు. అన్నా ఇదిగో. అమ్మయ్య టీ తాగడం మర్చిపోయినా, డబ్బులు కరెక్ట్గా ఇచ్చిన. నానెక్కడమ్మా? అమ్మా చెప్పమ్మా. చిన్నకున్నప్పుడు నాన్న వాళ్ళ స్నేహితుడితో కలిసి దేశ సేవ కోసమని వెళ్ళాడ్రా. అప్పట్లో ఆయన ఆశయాలకు నేను కూడా అడ్డు చెప్పలేదు. అవునా? నేను ఎన్నో కష్టాలు పడి పార్ట్ టైం జాబులు చేసి మిమ్మల్ని పెంచాను రా. అవునా అమ్మా? అన్ని కష్టాల ముందు అనారోగ్యం ఎంతరా అమ్మా. మా అమ్మ ఎన్ని కష్టాలు పడింది, దాని ముందు నా ఇబ్బందులు ఎంత. మా అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఐ లవ్ యూ మా. మా అమ్మ ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి. హారతి తీసుకోమా. సరే నాన్న. అమ్మో, నా కొడుకు నా కోసం ఇంటి పనంతా చేసి దోశలు కూడా వేస్తున్నాడు, నా బంగారం. మా అమ్మకు దోశలు అంటే చాలా ఇష్టం. పట్టమ్మా. దండిగా తినమ్మ, టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సరే నాన్న. ఈరోజు ఆరోగ్యం కాస్త బాగుంది, ఇంటి పనన్నా చేసుకోవాలి. అమ్మో, నేనా నా కొడుకు ఎన్ని సామాన్లు కడిగినాడు. అమ్మా మా వస్తున్నారా? ఏరా ఏం రా అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా నువ్వు కళ్ళు మూసుకోమ్మా, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. అవునా? సరేరా. ఇదిగో అమ్మా, నీకోసం చీర తెచ్చా, తీసుకో. అవునారా? నా కోసమే తెచ్చినావా? అవును మా, నీకు నచ్చింది కదా. చీర ఎంత బాగుందో. థ్యాంక్ యూ రా. అమ్మా ఆకలేస్తుందమ్మా. అవునా? ఉండరా, అన్నం పెట్టుకొస్తా. ఎన్ని రోజులైందిరా నీకు ఇట్లా తినిపించి? ఎప్పుడో చిన్నప్పుడు తినిపించిన. నువ్వు తినమ్మా. తినురా. ఏంటో ఈ స్విగ్ షాప్ పోయిన పంచి నాకు హెల్త్ బాగాలేదు. పైగా ఈ రంగమ్మ కూడా సరిగా పనికి రావడం లేదు. ఇప్పుడే రంగమ్మకు ఫోన్ చేద్దాం. అబ్బా చేసిందిరా ఫోను. హలో హలో రంగమ్మ, ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటా అమ్మగారు, ఇంట్లోనే ఉన్నా. సరే, ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి రా. సరే అమ్మగారు. అయ్యో ఈ అమ్మ ప్రశాంతంగా టీవీ కూడా చూసుకొనియదు. ఎట్లా పెట్టింది చూడు ఇల్లు. 2 రోజులు రాకుంటే ఊడ్చుకొని కూడా ఊడ్చుకోరు. చెప్పండి అమ్మగారు. ఏంటి రంగమ్మ, నువ్వు ఒక రోజు వస్తే ఒక రోజు రాకున్నావు. శిక్ష చూస్తే ఇంట్లో లేదు, నాకు చూస్తే బాలేదు. నువ్వు చూస్తే రావు. ఈ పంచైనా తినాం రా. సరే అమ్మగారు. ఈ చలికి సంటిదానికి సర్దైంది అమ్మగారు, అందుకే రాలేకపోయినా. రోజు వస్తానులేండి. మా లాంటి పనుల్లో ఒక్కరోజు రాకపోయినా ఈ ఓనరమ్మలకు పూటే గడవదు. అంతా కలికాలం. సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఈ వర్షానికి ముగ్గే నిలబడదు. కుంకుమ పెట్టు, పసుపు పెట్టు అంటది ఈ మేఘనమ్మ. అబ్బా ఏంది ఈ పూట ఏసీ ఆన్లోనే లేదు. వాతావరణం చల్లగైందనేమో ఏసీ వేసలేదు. మనం వేసుకుంటే పోలా.
అమ్మో ఏంది ఏసీ ఇట్లాడుతుంది? అమ్మగారు నేను కానీ ఏసీ ఖరాబ్ చేశాను చూసారనుకోండి నా జీతంలో కోత పెడతారు. అమ్మో అమ్మో, ఏం రంగమ్మ ఏసీ అంత ఖరాబ్ చేస్తున్నా? నేనమ్మగారు కాదమ్మగారు, ఏసీ సౌండ్ వస్తా అంటే నేను చూస్తున్నా. కొంప తీసి ఎలకదూరు వైర్లను కొట్టేసి ఏసీ ఖరాబ్ చేసిందేమో. అవునా, సరే రంగమ్మ, నేను మద వచ్చినాక చెప్తాలే. అమ్మగారు నేనే చెప్తా నమ్మిస్తారు. అయ్యో చార్జర్ పనిచేయట్లేదే, కొత్తదన్నా తెచ్చుకోవాలి వెళ్ళి. అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, నీకు లంచ్ కేం తీసుకురావాలి? ఏదో ఒకటి చేసేస్తాను లేరా. ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకో అమ్మా. మన ఇద్దరికి ఏం వంట చేస్తావులేమా? నేను తీసుకొస్తాలే బయట వెళ్ళి. చెప్పమ్మా నీకేం తీసుకురావాలో. ఒక ఫుల్ మీల్స్ తీసుకురారా, మన ఇద్దరికి సరిపోతుంది కదా. సరేమా. హెయిర్ బాగా పెరిగిపోయింది, హెయిర్ కట్ చేయించుకోవాలి. అబ్బా నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ, నేను కష్టపడకూడదని హోటల్ నుంచి తీసుకొస్తా అంటున్నాడు. ఈ అక్క ఆడిపోతాంది, ఇంక ఆడిపోతుంది, ఎదురింట్లో ఎవరాలు పెట్టి పోతుంది. ఈ డబ్బు ఉన్నలకి ఇదే పని. అమ్మగారు నా జీతం ఎప్పుడు ఇస్తారు? ఇస్తాలే రంగమ్మ, నా కొడుక్కి జీతం రాని ఇస్తాలే. సరే అమ్మగారు. సరే గానీ నువ్వు ఇంట్లో పనంతా చేసి, ఇంట్లో కాస్త పని ఉంది, నేను వెళ్ళేసి వస్తా. అట్నే అమ్మగారు. అబ్బా ఇంట్లో ఎవ్వరు లేరు, కొద్దిసేపు నేనే మహారాణిని. అక్క, అక్క వస్తున్నా. ఏం చేస్తున్నావు అక్క? రండి అక్క లోపలికి కూర్చోండి. ఏం లేదక్క, నాకు కూడా ఆషాఢం అని ఊరెళ్ళిందా, నాకు ఇంట్లో పని ఎక్కువైంది, బట్టలు ఆరేస్తుంది. పొద్దున్నుంచి పనే తెగలేదక్క, ఇంకా వంట కూడా మొదలు పెట్టలేదు. అవునక్క, శిక్ష వెళ్ళినప్పటి నుంచి నాకు హెల్త్ బాగాలేదా, ఇంట్లో పని అంతా ఎక్కడిదక్కడనే ఉంది. అయ్యో నాకు ఒక్క మాట చెప్పింటే నేను నీకు ఏదైనా వండిస్తుంటాను కదక్క. 4 రోజుల నుంచి వాడే ఇంట్లో వంట చేసినాడు అక్క. ఈ రోజు వర్క్ ఎక్కువ ఉందని బయట నుంచి తెస్తాడు. నా కొడుకు బయటికి వెళ్ళాడు అక్క, భోజనం తీసుకొస్తాని. నేను ఇప్పుడే ఇలా వచ్చా. అయ్యో ఏం చేస్తాంలే అక్క, ఇవన్నీ ఆషాఢం కష్టాలే. బాబా కాసేపు టీవీనా చూద్దాం. హాయ్ సీరియల్ వస్తుంది, భలే చిత్రంగా ఉంది. అత్తమ్మకు ఫోన్ చేయాలి. ఏంటబ్బా రింగ్ వస్తుంది? అమ్మగారు ఫోన్ ఇంట్లోనే పెట్టినారే. సర్లే మనం ఎత్తుదాం. హలో హలో అత్తమ్మ. చిన్నమ్మగారు ఉన్నట్టున్నారు, కాసేపు ఆట పట్టిద్దాం. ఈ టైప్ ఎత్తింది రంగమ్మ, ఆ టైప్ వచ్చింది ఎవరు? నేను సువిని. సుబ్బా? ఓ సుబ్బిగాడా, చెప్పురాని వాయిసింది ఆడల్లా ఉంది. ఈ రంగమ్మకి ఏమన్నా తిక్క పట్టిందా? రంగమ్మ నేను సువిక్షాని. ఓ శివక్షమ్మ గారు మీరా? చెప్పండి అమ్మగారు. అత్తమ్మ ఎక్కడున్నారు? ఫోన్ ఇవ్వు. అత్తమ్మ గారు ఎదురింట్లో ఎవరాలు పెట్టడానికి వెళ్ళారు చిన్నమ్మ గారు. సరే వచ్చాక ఫోన్ చేశాను చెప్పు. సరే అమ్మగారు, అట్నే చెప్తాలండి మర్చిపోకుండా. ఉంటాను మరి. సరే అమ్మగారు. సరే రంగమ్మ ఉంటా, బాయ్. సీరియల్ చూస్తుంటే ఊరికే డిస్టర్బ్ చేస్తారు. ఇదే ఉన్నట్టుంది అడ్రస్. అమ్మా పోస్ట్, అమ్మా పోస్ట్. ఎవరో భరతున్నారు. అమ్మా పోస్ట్, అమ్మా పోస్ట్. ఏందా పట్లాడుతున్నా? పోస్ట్ పోస్ట్ అని వస్తున్నాగా. ఎవరమ్మా నువ్వు? నేనెవరా? ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్ళలో పనిచేస్తుంది నేనే. నా పేరు రంగమ్మ, ఫేమస్. ఇంకేంటక్క విశేషాలు? ఇంటక్క మా ఇంటికాడ ఏవో అరుపులు వినిపిస్తున్నాయి, నేను వెళ్ళొస్తా. నీ పేరు రంగమ్మ అయితే ఏంటి, పుల్లమ్మ అయితే నాకేంటి, మీ అమ్మగారిని పిలువు. నన్ను పుల్లమ్మంటావా? ఇది నీ కథ చేస్తా. ఏంటి రంగమ్మ, ఎవరతను? రెండమ్మ గారు, ఇతను నన్ను పుల్లమ్మంటున్నాడు. ఎవరండి మీరు? పోస్ట్ వచ్చిందమ్మా మధు అనే పేరు మీద. అవునా, నేనే మధు వాళ్ళమ్మని, నాకు ఇవ్వండి. అబ్బో ఏంటి ఈ పేపర్ లో సైన్ చేయండి. థ్యాంక్స్ బాబు. సరే అమ్మా. అమ్మో ఈ రంగం ఏంటి ఇంత డేంజర్ గా ఉంది, ఇంకోసారి ఈ వీధిలో రానే రాకూడదు. ఏంటి సుబ్బి ఆలోచిస్తున్నావు? అమ్మ నాకు పొద్దున్నే ఒక కల వచ్చిందమ్మా. ఏం కలరా? ఆయనకి పెద్ద జాబ్ ఆఫర్ లెటర్ వచ్చినట్టు కల వచ్చిందమ్మా. అవునారా?
తెల్లవారుజామున వచ్చే కళలు నిజమైతాయిలే సుబిచ్చా. అవునమ్మమ్మ, నిజమైతే బాగుండు. హెయిర్ కట్ చేయించుకున్న, స్నానం చేయాలి. మధు నీకో పోస్ట్ వచ్చిందిరా. ఎక్కడమ్మా? సోఫా పైన ఉంది చూడు, ఏం కవర్ ఏమో అది. సరే. ఏంటబ్బా ఇది? అమ్మా, ఏమైందిరా? అమ్మా నాకు పెద్ద జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిందమ్మా. ఈ జాబ్ కోసం నేను ఎన్నో రోజులు వెయిట్ చేశానమ్మా. అవునారా? నాకు తెలుసు నా బిడ్డ ఏదైనా సాధిస్తాడని. లవ్ యూ అమ్మా. నాకు ఫోన్ చేద్దాం. ఎవరబ్బా? హలో సువిక్ష. హలో, ఏవండి, ఎలా ఉన్నారు? బాగున్నా సువి, నాకు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. అవునా అండి? అవునరా, ఈ జాబ్ కోసం నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కదరా, ఫైనల్ గా వచ్చేసిందిరా. నాకు ఈరోజు తెల్లవారుజామున కల వచ్చిందండి, మీకు పెద్ద జాబ్ వచ్చినట్టు. అవునా సువి? నా కొడుకు కష్టపడి పెద్ద జాబ్ తెచ్చుకుంటే ముందే కలొచ్చిందని చెప్తుంది చూడివి. కంగ్రాచులేషన్స్ అండి. ఏంటి సువి? అమ్మా, నాకు పెద్ద జాబ్ వచ్చింది. అవునా సువి? ఫోన్ ఇవ్వు. అల్లుడు గారు, కంగ్రాచులేషన్స్. ఏమి అంత సంతోషంగా అన్నారు? అల్లుడు గారికి పెద్ద జాబ్ వచ్చిందంటమ్మమ్మా, విషెస్ చెప్పు. హ్యాపీ బర్త్డే మనమడా. హ్యాపీ బర్త్డే కాదు జేజమ్మ, కంగ్రాచులేషన్స్ అని చెప్పాలి. అదేలే. మా అమ్మ చేతులు ఎప్పుడు బోసిగా ఉంటాయి కదా, మా అమ్మకి ఇప్పుడు ఎలా అయినా బంగారు గాజులు కొనియాలి. అమ్మ, ఈరోజు సాయంత్రం రెడీగా ఉండు, షాపింగ్కి వెళ్దాం. ఎక్కడికి రా? నాకు పెద్ద జాబ్ వచ్చింది కదా, నీకు బంగారు గాజులు కొనియాలనుకుంటున్నా. ఇప్పుడు ఎందుకు లేరా అవన్నీ? లేదమ్మా, వెళ్దాం, నువ్వు రెడీగా ఉండు సాయంత్రం. సరేరా. నా కొడుకు నాకు బంగారు గాజులు కొనిస్తాడా? 4 గాజులు చేయించుకోవాలా. అక్క, రా అక్క, కూర్చో. ఏం లేదక్క, నీతో కాసేపు మాట్లాడదామని వచ్చా. నీకు ఇప్పుడు ఎలా ఉందక్క? నాకు ఇప్పుడు పర్లేదక్క. ఇందాకే నా కొడుకు 2 రోజులు క్యాంప్ అని వెళ్ళాడక్క. అవునా? ఎక్కడికక్క? బెంగళూరు వెళ్ళాడక్క. నీకు కూడా సురక్ష ఉంటే బాగుండేది కదక్క. అవునక్క, శిక్ష అంటే బాగుండేది. మీరు ఇక్కడనే కూర్చొని, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఆ శిక్ష అంటే నా కొడుకు నన్ను ఇంత ప్రేమగా షాపింగ్కి తీసుకువెళ్ళేవాడా? తీసుకో అక్క. సరే అక్క. కాఫీ బాగుందక్క. థ్యాంక్స్ అక్క. శిక్ష లేదని సింబా బెంగ పెట్టుకుని అసలు సరిగ్గానే తినట్లేదు. సింబాకి బాగా సూపి సూపి చికెన్ పెట్టాలి. అబ్బా, స్మెల్ అదిరిపోయింది. చికెన్ ఇస్తున్నాడు నా కోసం, ఇవాళ పండగే. రే సింబా, నీకో గుడ్ న్యూస్ చెప్పనా? నాకు పెద్ద జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిందిరా. తెలుసులేరా, అందుకే మేము బంగారు గదులు కొనిస్తున్నావు, నాకేమో చికెన్ ముక్కలు వేసావు. నా కొడుకు కొనిచ్చిన చీర ఎంత బాగుందో. నీకు నచ్చిన బ్యాంగిల్స్ తీసుకో అమ్మా. నువ్వే సెలెక్ట్ చేయరా. సరే అమ్మా, లేటెస్ట్ బ్యాంగిల్స్ చూపియండి. చూడండి సార్. అమ్మా, నీకు ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి అమ్మా. అవునా మధు? బ్యాంగిల్స్ బాగున్నాయిరా, బాగా సెలెక్ట్ చేసావురా. బ్యాంగిల్స్ బాగున్నాయిరా, బాగా సెలెక్ట్ చేసావురా. ఈయన బోన్ చేశారో లేదో, ఫోన్ చేద్దాం. ఫోన్లో ఎవర్రా? సువి అమ్మా. దీనికి మళ్ళీ కలొచ్చిందేమో, మేము షాపింగ్ వచ్చినట్టు. హలో సువి. హలో, ఏవండి? హలో 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 హలో, కాల్ కట్ అయింది, మళ్ళీ ఫోన్ చేద్దాం. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది? ఏమైందిరా? అమ్మా, సువితో మాట్లాడుతుంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిందమ్మా. ఓహో అవునా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఒక పని అయిపోయింది. ఈ ప్లేన్ బ్యాంగిల్సే తీసుకుంటాలేరా. సరేమ్మా, బిల్ ఏంటి అన్నా? థ్యాంక్ యూ సార్. దామా వెళ్దాం. పదరా. ఛార్జింగ్ పెట్టుకొని సువికి ఫోన్ చేయాలి. అమ్మయ్య, ఛార్జింగ్ ఎక్కింది. అర్జెంట్గా సువికి ఫోన్ చేయాలి. ఈయన ఫోన్ చేస్తున్నాడే. హలో సువి. హలో, ఏవండి? ఇందాక ఛార్జింగ్ అయిపోయి కాల్ కట్టేందిరా. ఓహో అవునా అండి, ఎక్కడున్నారండి? ఇది మళ్ళా ఫోన్ చేసినట్టుంది. ఇప్పుడే గోల్డ్ షాపింగ్ అయిపోయి ఇంటికి వచ్చాంరా. అవునా, ఎందుకండి? అది అది
అమ్మ దగ్గర ఉన్న డబ్బులతో గోల్డ్ బ్యాంగిల్స్ కొంటా అంటే అలా తోడుగా వెళ్ళానురా. అవునా? అయినా మీ దగ్గర ఉండే డబ్బులతో కొనివ్వచ్చు కదండి, మీకు ఎలాగో పెద్ద జాబ్ వచ్చింది కదా. సరే లేరా, నాకు ఆఫీస్ కాల్ వస్తుంది, నేను మరీ చేస్తా. ఓకే అండి. మధు సువికి నిజం చెప్తాడా లేక అబద్ధాన్నే కంటిన్యూ చేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూడండి. సువీర్ నేను ఎంత అపార్థం చేసుకున్నా. నేను గోల్డ్ బ్యాంగిల్స్ కొనిచ్చానంటే తను ఫీల్ అవుతుందేమో అని అనుకున్నా. బట్ తనేమో అమ్మ కొనివ్వచ్చు కదా అనింది. నేను అబద్ధం చెప్పి తప్పు చేశా. ఒక అబద్ధం చెప్పినందుకు ఇంకో అబద్ధం చెప్పాల్సి వస్తుంది ఆఫీస్ కాల్ అని. నేను ఎందుకు ఇలా చేస్తున్నా? ఏంటి వీడు భోజనం చేయకుండా అంత తొందరగా పనుకున్నాడు? ఏమో వీడు అలసిపోయినట్టున్నాడులే, లేచినప్పుడు వడ్డిస్తే సరిపోతుంది. తెల్లారిందేమో. ఇంకా టైం 2 ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నన్ను ఇంత తొందరగా అర్థం చేసుకున్నావు, నేను నిన్ను అంత తొందరగా అర్థం చేసుకోలేకపోయారా? మీరు అవేం ఆలోచించకండి, ఉంటాను. సరే బాయ్. ఏంటైనా చిన్నదానికే ఫీల్ అయిపోతారు. అర్థం చేసుకునే అర్థాన్ని దొరికినందుకు నేను ఎంత అదృష్టవంతుని. ఏంటమ్మ గారు చేతులు దగదగా మెడిసిపోతున్నాయి? నా కొడుకు నాకు బంగారు గాజులు కొనిచ్చినాడే, వాడికి పెద్ద జాబ్ వచ్చిందని. ఆ రోజు పోస్ట్ అబ్బాయి లెటర్ ఇచ్చాడు కదా, అదే జాబ్ లెటర్. అవునా అమ్మగారు? కొడుకు ఆ రోజు ప్రమోషన్ లెటర్ వస్తే ఈ రోజు వరకు ఒక స్వీట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. ముందు నీ పని చెప్తా. ఈ గిఫ్ట్లు సర్ప్రైజ్లు కోడలు వచ్చే వరకేలండి. అంతే అంటావా రంగమ్మ? అంతగా ఇంకేముంది అమ్మగారు? బాగైంది, బంగారు గారు ఉన్న తృప్తి లేకుండా చేసా, లేకపోతే ఈ రంగమ్మకి స్వీట్ ఇవ్వదా? రంగమ్మ చెప్పింది నిజమే. ఏంటి ప్రవళి ఆ కవరు? ఇదా అత్తయ్య, సువి కోసం కమ్మలు చేయొచ్చా? ఆ కమ్మలే ఇవి. అవునా, ఏది చూపి. చూపిస్తా అత్తయ్య. సువి ఎక్కడ అత్తయ్య? ఇదిగోండి. సువి లోపల ఉన్నట్టుంది. సువి, సువి. ఏంటమ్మా? నీకోసం మీ అమ్మ ఏదో తెచ్చింది. అవునా అమ్మా, ఏం తెచ్చావు? కళ్ళు మూసుకో. సరే అమ్మా. సువి చూస్తున్నావు? లేదమ్మా. చేయి చాపు. వావ్. అమ్మాయి డిజైన్ నేను పెళ్లి కాక ముందు ఎవరో తీసుకుంటుంటే షాప్ లో చూసి చాలా బాగున్నాయి అని అన్నాను, కానీ అక్కడ సేమ్ మోడల్ లేవన్నాడు షాప్ అతను. అవును సువి, నీకు నచ్చాయనే నేను వెళ్ళి షాప్ లో సేమ్ డిజైన్ ఆర్డర్ ఇచ్చా. అవునా అమ్మా? థ్యాంక్ యూ అమ్మా. మీ అమ్మ కూతుర్లు సంతోషంలో నాకు టీ వేయడమే మర్చిపోయినారు. అవును సువి, నీకు నచ్చాయనే నేను వెళ్ళి షాప్ లో సేమ్ డిజైన్ ఆర్డర్ ఇచ్చా. థ్యాంక్ యూ అమ్మా. హలో సువి. హలో, ఏవండి? చెప్పు సువి. మా అమ్మ నాకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కొనిచ్చిందండి. అవునా? ఎందుకురా? మన పెళ్లికి గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఇయర్ రింగ్స్ చాలా నచ్చాయండి. అవి అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్, అందుకే మా అమ్మ ఆర్డర్ ఇచ్చి మరీ కొనిచ్చిందండి. అవునా? సూపర్. ఒకసారి నాకు పిక్ పెట్టు. ఓకే అండి. వచ్చాయా అండి ఫొటోస్? పెట్టావారా? చూస్తున్నా ఉండు. వచ్చింది. వీడు నాకు గాజులు కొనిచ్చినాడని అది వీడితో కమ్మలు కొనిచ్చుకున్నట్టుంది. సూపర్ ఉన్నాయిరా నీ సెలెక్షన్. థ్యాంక్ యూ అండి. అప్పుడు అలా చేసావు తెలుసా? ఏంటే నవ్వుకుంటున్నారు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. ఏం లేదు నానమ్మా. ఏం సువి, నాకు చెప్పకూడదా? చిన్నప్పుడు సువి చాలా అల్లరిగా ఉండేది కదా అత్తమ్మ, అది గుర్తొచ్చి నవ్వొస్తుంది. సువికి పెళ్ళి అయిపోతే ఎలా ఉంటావో అనుకునేదాన్ని ప్రవళిక నేను. అవునత్తమ్మ, అప్పట్లో అయితే సువిని ఒక్కరోజు కూడా బంధువుల ఇంట్లో వదిలిపెట్టేదాన్ని కాదు, పైగా ఒక్కరోజు కూడా తనని చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అదే ప్రవళిక, చాలా సార్లు అనుకునేదాన్ని దీనికి పెళ్ళి అయిపోతే ఎలా ఉంటావోనని. ఇంకా అలవాటు చేసుకోవాలి కదా అత్తమ్మ.
అవునులే ప్రవళి, ఏ తల్లిదండ్రి అయినా కానీ కూతురికి పెళ్ళైనాక వదిలి ఉండడం అలవాటు చేసుకోవాల్సిందే. సువి, ఎందుకు నన్ను డల్గా ఉన్నావు? ఆషాఢం అయిపోయినా మధు రాలేదనే. మా కాలంలో అయితే వేరే ఊరికి పోతే ఉత్తరాలే గతి. ఇప్పుడు ఏముంది చెప్పు, ఏం చక్కగా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు. వెళ్ళు. నానమ్మ చెప్పినట్టు నాకు వీడియో కాల్ చేద్దాం. సువి వీడియో కాల్ చేస్తుంది. ఏమండి బాగున్నారా? బాగున్నా సువి, నువ్వు బాగున్నావా? బాగున్నానండి. మీరేం చేస్తున్నారు? ఆఫీస్ వర్క్ చేస్తున్నారా? అవునా, డిస్టర్బ్ చేశానా? మళ్ళీ చేయనా? ఎప్పుడు ఉండే వర్కే లేరా. నువ్వు చెప్పు. ఐ మిస్ యూ అండి. ఐ మిస్ యూ టూరా. నాకు మిమ్మల్ని చూడాలని ఉందండి. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదరా. ఇంకెన్ని రోజులు లేరా, ఓన్లీ 10 days కదా. సరే అండి. తిన్నారా? తినాలిరా. మీరు ఫస్ట్ వెళ్ళి తినండి. ఆఫీస్ వర్క్ లో పడితే మీరు తినడమే మర్చిపోతారు. సరే తింటాను లేరా. నేను మళ్ళీ చేస్తానులేండి. బాయ్. సరే బాయ్. చిన్నగా రండి. యా కమింగ్ కమింగ్. ఎంట్రీ అదిరిపోలా. ఈ చీర బాగుంది కదా మమ్మీ. అవునరా. ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయో ఉండు చూద్దాం. ఎవరబ్బా? యో యో. పిన్ని, బాబాయ్. సువి, పిన్ని, ఎలా ఉన్నారు పిన్ని? ఎలా ఉన్నారు బాబాయ్? యా యా గుడ్ గుడ్ సువి. బాగున్నాను సువి, నువ్వెలా ఉన్నావు? ఓ పిన్ని, నేను నీతో మాట్లాడను. ఏందో ఈ ఆడోళ్ళ పంచాయతీ. ఒక్క రోజే నేను అలా సో బతకాలనిపిస్తుంది. హాట్ యార్. ఏమైంది సువి? నువ్వు నా పెళ్లికి రాలేదు, నేను అలిగాను. బాగున్నారు మరిది గారు? యా ఫైన్. బుజ్జి కదరా, నా బంగారు కొండ కదరా, మాట్లాడరా. నేను బాబాయ్ నీ కోసమే వచ్చాము. అంటే నా కోసం రాలేదా? అబ్బా అక్క, నువ్వు కూడా ఏంటి? వీసా దొరకలేదక్క, నాకు మాత్రం ఉండదా నా బంగారు తల్లి పెళ్లి చూడాలని? అయితే ఓకే. అయినా నేను నీతో మాట్లాడను. నీ పెళ్లికి రాకపోయినా నీకు బోల్డ్ అని పెళ్లి కానుకలు తెచ్చాను రా, చూడు. అవునా పిన్ని? థ్యాంక్ యూ పిన్ని. ఐఫోన్ 15 తెచ్చావా పిన్ని? గిఫ్ట్స్ అన్ని బాగున్నాయి పిన్ని. థ్యాంక్ యూ రా. అవును సువి, మీ అత్తమ్మ మీ ఆయన బాగా చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నారు పిన్ని. ఇట్స్ సో హాట్ యార్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైంది బాబాయ్? వేడి వేడి. మీరు అక్కడ ఐస్ గడ్డలలో ఉంటారేమో కదా బాబాయ్. పరువు తీసేసిందిగా. అయినా మీరు భలే పాష్ గా ఉన్నారు బాబాయ్. అనుకున్నాం మేము ఉండేది అమెరికాలో కదేంటి. నిన్నే చూడు, అమెరికాలో ఉంటున్నా అనకాపల్లి చేస్తున్నా. మేమంతా ఒకే బ్యాచ్ లే బాబాయ్, మీలా పాష్ కాదు కానీ. జ్యూస్ తీసుకోండి మరిది గారు. తీసుకో పూజిత. పిన్ని తీసుకో లడ్డూలు. ఓ ఇట్స్ ఇనఫ్. బాబాయ్ సరే అక్క, జేజీ అత్తమ్మ బావగారిని అడిగానని చెప్పు, నేను వచ్చినప్పుడే లేకపోయారు. వాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళారు పూజిత, వచ్చాక చెప్తాలే. ఓ లెట్స్ గో, టైం అయిపోతుంది. సరే అక్క, మరి వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఓకే బాయ్ బాయ్. బాయ్ పిన్ని. బాయ్ బాబాయ్. వదినకు ఫోన్ చేయాలి, సువిక్షను పిలుచుకురావడానికి ఊరికొస్తున్నామని. వదిన ఫోన్ చేస్తున్నట్టున్నారే. హలో వదిన, బాగున్నారా? బాగున్నాం వదిన, మీరెలా ఉన్నారు? సువిక్ష ఎలా ఉంది? బాగున్నా వదిన, సువీక్ష కూడా బాగుంది. సరే వదిన, మేము రేపు సువిక్షను పిలుచుకురావడానికి ఊరికొస్తున్నాం. అవునా, అప్పుడే సువి వెళ్ళిపోతుందా? ఏంటి ఫోన్ కట్ అయిందా? లేదే. హలో వదిన. వదిన చెప్పండి. అదే వదిన, రేపు వస్తున్నాం. సరే వదిన. ఉంటా వదిన. ఎవరమ్మా ఫోన్ చేసింది? వదిన చేసింది సువి. రేపు వస్తున్నారంట వాళ్ళు నిన్ను పిలుచుకెళ్ళడానికి. అవునా అమ్మా? అయితే నేను నానమ్మకు జేజమ్మకు చెప్తాను. నానమ్మ, జేజమ్మ, ఏంటమ్మా? రేపు అత్తమ్మ వాళ్ళు వస్తున్నారంట నన్ను తీసుకెళ్ళడానికి. అప్పుడు వచ్చామని ఇప్పుడు వచ్చుండారా? అవును జేజమ్మ. సువి, ఏంటమ్మా? రేపు అత్తమ్మ వాళ్ళు వస్తే పని ఉంటుంది కదా సువి. పద వెళ్ళి బట్టలు సర్దుకుందాం. సరే అమ్మా. పద. సువి, అన్ని కొత్త కొత్త డ్రెస్సెస్ అన్ని మూలకున్నాయి, తీసుకెళ్ళు, డైలీ వేర్ కన్నా యూజ్ అవుతాయి. డ్రెస్సులు వద్దమ్మా, ఆయనకు నేను చీరలు కడితేనే ఇష్టం. అప్పట్లో ఒక చీర కట్టుకోవే చూస్తా అంటే అసలు కట్టేదానివే కాదు. షాప్ లో వచ్చిన లేటెస్ట్ డ్రెస్సెస్ అన్ని కొనేసేదానివి, ఇప్పుడు డ్రెస్సులే వేయనంటున్నావు. మొగిని ఇష్ట ప్రకారం నడుచుకుంటుందిలేమ్మా కదా అత్తమ్మ, మనకు కావాల్సింది.
మధు రేపు నీకు ఆఫీస్ వర్క్ లేదు కదా? లేదమ్మా. అయినా ఎందుకు? అదేరా, రేపు సుభిక్షను పిలుచుకోరాడానికి అనంతపురంకి వెళ్దాం. ఇప్పుడే వదినకు ఫోన్ చేశాను. అవునా అమ్మా? వీటికి పెళ్ళాం వస్తుందంటే ఆనందం పొంగిపోతుంది. అయినా నా కూడా ఆనందమేలే. సుభిక్షను చూడక చాలా రోజులైంది కదా. సువి ఫోన్ వస్తుంది చూడు. ఈయన చేశారమ్మా. హలో, ఏవండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సువి, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అండి. రేపు వస్తున్నాం రండి, నువ్వు పిలుచుకొచ్చేకి. అమ్మ అత్తమ్మకు ఫోన్ చేసిందంట, తెలుసా సువి? తెలుసండి. ఏం చేస్తున్నావు? ఇప్పుడే బట్టలు సర్దుకొని టీవీ చూస్తున్నా అండి. సువి ఏం చేస్తున్నావు? ఒకసారి కాల్ చేద్దాం. ఉండండి, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు. సరే బాయ్ రా. హలో లడ్డు. హలో సువి, ఏం చేస్తున్నావు? మా వారితో ఫోన్ మాట్లాడుతున్నానే. రేపు వస్తున్నారంట నన్ను తీసుకెళ్ళడానికి. అవునా? అలా అయితే బయటికి వెళ్దామే. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో కదా. అవునే, సరే వెళ్దాంలే. ఐస్ క్రీమ్ పార్లర్ లో కలుద్దాం. ఓకేనే, బాయ్. ఓకేనే బాయ్. ఎప్పట్లాగే సేమ్ సారీస్ కదా? అవునే, ఎప్పట్లాగే సేమ్ సారీస్, సేమ్ నెక్లెస్. ఏం ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇద్దామే? ఎప్పట్లాగే మన ఫేవరెట్ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇద్దామే. సువి, నువ్వు కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఏ జాబ్ చేయాలనుకుంటున్నావు? నాకు ఆఫర్ వచ్చింది కదా, అక్కడికి వెళ్ళాక ఆలోచించు. ఏం ఆఫరే? నీకు చెప్పడం మర్చిపోయినానే, నాకు పెద్ద జాబ్ వచ్చింది. అవునా? అయితే నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ బిల్ కట్టేసి డిన్నర్ బిల్ దీంతో కట్టిస్తా. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అయితే నువ్వు ఇప్పుడు డిన్నర్ పార్టీ ఇస్తున్నావు కదా? అబ్బో, ఇది ఇప్పుడు పెద్ద టెండర్ వేసింది. సరేలేవే. ఇంతకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావే? ఇప్పుడు సీరియస్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నానే. అవునా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సువి. బిల్ నేను కట్టానులే. సరేలేవే. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకా పదవే, రెస్టారెంట్కి వెళ్దాం. ఈ రెస్టారెంట్ లో ఆంబియన్స్ ఎంత బాగుందో చూడే. అవునే. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ సూపర్ గా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చింది. నువ్వే ఆర్డర్ ఇవే, ఎలాగో నువ్వే కదా బిల్ కట్టేది. వాట్ యు వాంట్ మ్యామ్? 1 డ్రమ్ స్టిక్ అండ్ 1 బిర్యానీ. మ్యామ్, యువర్ ఆర్డర్. భలే ఉంది. ఈరోజు కుమ్మి పడాలి ఫుల్ గా. మెల్లగా తినే, అది ఎక్కడికి పోదు. నాకు తెలుసులేవే. అబ్బా, బిర్యానీ మా ఫేవరెట్. సువిక్ష పార్టీ అంటే ఏ మాత్రం ఉండాలి. బిర్యానీ టేస్ట్ అద్రిందే. ఓకే బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటమ్మగారు బారేడారు, ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు ఇప్పుడు వచ్చినావు రంగమ్మ, పనున్నప్పుడు రావు. పనున్నప్పుడు రానంటావా? ఉండు, నీ పని చెప్తా. మేము సుభిక్షను పిలుచుకొచ్చేకి వెళ్తున్నాం. అవును అమ్మగారు, ఇంకా కోడలసి మీ మాటలు చెల్లవులేండి అమ్మగారు. ఇదేంది ఇంత మాట అనేసింది? అయినా రంగమ్మ చెప్పింది కూడా నిజమే. ఇంకా సుభిక్ష వస్తే వీడిని పట్టించుకోడేమో. అయినా కోడలు రాక తప్పుతుందా? రంగమ్మ, మేము ఊరికి పోయొచ్చేంత వరకు ఇంట్లో సింబాని పెట్టుకో. తీసుకో రంగమ్మ. సరే గారు. రారా సింబా, నీకు 3 పూట్ల బువ్వ పెడతారా? సర్లే రారా. ఏంటి సువి, పొద్దు పొద్దున ఏం చేస్తున్నావు? సువి ఏం చేస్తుంటుందో కమెంట్ చేయండి. బాగున్నావా మేఘనా? బాగున్నాను. బాగున్నావా మధు? బాగున్నాను. ఇది ఎక్కడికి పోయింది? మేము వస్తున్నామని తెలిసి కూడా. శానవాసంలో కుదరలేదా మేఘన? దసరాకు వచ్చారేమో అనుకుంటుని. నాకు ఆమె పండగకు బాగా వచ్చినారే. అవ్వా, నా కొడుక్కి పెద్ద ఉద్యోగం వచ్చింది. ట్రైనింగ్ అని ఢిల్లీకి వెళ్ళాడు, అందుకనే మేము రాలేకపోయినా. మంచిదమ్మా. బాగున్నారా అత్తమ్మ? బాగున్నా సుభిక్ష, నువ్వెలాగున్నావు? బాగున్నా అత్తమ్మ. సువి,
ఏమండి బాగున్నారా? బాగున్నా సువి, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఫ్రూట్స్ తీసుకో. బాగున్నా అండి. సింబా బాగుందా? అవునండి, సింబాని ఎక్కడ వదిలొచ్చారు? మా దగ్గర వదిలొచ్చారా? నన్ను ఒక్క మాట అడిగి వాడితోనే ముచ్చట్లు పెట్టించు. ఆమె దగ్గరనే వదిలొచ్చారా? స్వామి, మాకు ఎటువంటి మనస్పర్ధలు రాకుండా చూడు. బాగున్నానా అల్లుడు గారు? బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నా అల్లుడు. బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాను అల్లుడు. నన్ను ఆశీర్వదించండి మామయ్య. అక్షింతలు అందుకోమ్మా. మునిమోడు పర్వాలేదే. దీర్ఘాయుష్మాన్ భవ. బాగున్నావా అమ్మా? బాగున్నామన్నయ్య, మీరు బాగున్నారా? ఇవ్వండి, తీసుకోండి. పాయసం తీసుకోండి అత్తమ్మ. ఇది యూట్యూబ్ చూసుకొని నేర్చుకునేది రకరకాల వంటలు. తీసుకోమ్మా. బాగుంది కదా పెద్దమ్మ పాయసం. అవును మేఘనా, నేను డబుల్ మీట చేద్దామంటే సుభిక్ష అత్తమ్మ క్షమ పాయసం ఇష్టమని పాయసం చేసింది. అవునా? నేనెప్పుడు చెప్పినా శిక్ష నీకు? అమ్మా, నేనే చెప్పా సువికి. ఇది గుర్తు పెట్టుకొని బానే చేసిందే. వదినా, ఏం వదినా? అదే వదినా, చీకటి అవుతుంది కదా, వినాయకుని వదిలేసి వద్దాం. ఫ్రెష్ అప్ కాండి, ఊర్లోకి పోదాం. సరే వదినా, పిల్లలకు చెప్తాను. సువికి ఫోన్ చేద్దాం, వాళ్ళ హస్బెండ్ వచ్చాడా లేదా. హలో లడ్డు. హలో సువి, మీ వారు మీ అత్తమ్మ వచ్చారా? వచ్చారు లడ్డు. రా ఇంటికి. పెళ్లికి రాలేదు, ఇప్పుడన్నా మా వాళ్ళని చూద్దురా. సరే సువి, వస్తున్నా. సరే. ఎవర్రా? నా ఫ్రెండ్ అండి. అవునా? ఇప్పుడు వస్తుందంటండి. సరే. వచ్చిందండి వయ్యా. లడ్డు రా. మా అత్తమ్మ లడ్డు. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అత్తమ్మ, మా ఫ్రెండ్ తిను. బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను ఆంటీ. లడ్డు, ఇతనే మా వారు. ఏవండి, ఇదిగో మా ఫ్రెండ్ లడ్డు. హాయ్ గుడ్డు. అవన్నీ పట్టించుకోద్దే, మా వారు అలాగే జోకులు వేస్తుంటాడు. మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్? అవునండి. కుడుములు తీసుకెళ్ళడ్డు. ఇప్పుడు హంగామా స్టార్ట్ అవుతుంది. ఇంకా అయిపోయిందా? ఇలాంటివన్నీ నా కొడుకుని పట్టించుకునేది ఏమన్నా ఉందా? ఇన్నాళ్ళ తర్వాత వస్తే ఫ్రెండ్ తో మాటల్లో మునిగిపోయింది. వదినా, ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళొద్దామా? ఒక చాలా రోజులైంది కదా. వెళ్దాంలే వదినా. సరే అమ్మ, నేను కార్ తీస్తా, మీరు వచ్చేయండి. సరేరా. రండి అత్తమ్మ, వెళ్దాం. మీరు వెళ్ళి రండి ప్రవళిక, నేను వంట చేస్తాను. సరే అత్తమ్మ. ఇస్కాన్ టెంపుల్ కి మనం భలే వెళ్ళాం కదా. రాజేజమ్మ, వెళ్దాం. గుడేలే పోయి రాలేమ్మా, నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి. సరే జేజమ్మ. ఇక్కడ వదలంగా చెప్పులు. ఎంత బాగుంది కదా వదినా గుడి. అవును వదినా. నువ్వు ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చింటావు? చాలా సార్లు వచ్చింటానండి. హారతి తీసుకో లడ్డు. మళ్ళీ ప్రసాదం తీసుకొస్తా. అలాగే అల్లుడు. ఏవండి, ఇవి తీసుకుందునా? ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? అన్న, 6 పులిహోర ప్యాకెట్లు ఇవ్వండి. అందరికి ఒక్కొక్కటి ఇవ్వురా. అందరూ తీర్థం తీసుకోనరా. స్వామి, అబ్బా, పులిహోర ఎంత బాగుందో. టేస్ట్ బాగుంది కదా వదినా. అవును వదినా, ఇంట్లో చేసుకుంటే అవును, టేస్ట్ నిజమే. రాదు. నైట్ ఇస్కాన్ టెంపుల్ చూడు ఎంత బాగుందో. బాగా లేట్ అయిపోయాయి కదరా. అవునమ్మా, లేట్ అయిపోయా. ఏంటి మీ అత్త ఏమీ కొనివ్వడం లేదు? మా అత్తమ్మ డబ్బులు వేస్ట్ చేయనీయదే. నాకైతే అలా అనిపించడం లేదబ్బా. మా అత్తమ్మ మంచిది లేవే. రా సువి, రామ్మ, చీరిస్తాను. వస్తున్నా అత్తమ్మ. ఒరే, పొద్దు మునుగుతుంది కదరా, ఊరికెళ్ళాక ఆఫీస్ వర్క్ చేసుకుందు. సరేమా. తీసుకో అమ్మా. సువి, నీకోసం లడ్డూలు చేశానన్నా, తీసుకెళ్ళు. ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ? నీకు ఇష్టమని చేశారా, తీసుకెళ్ళు.
అమ్మాయి బ్లౌజ్ మర్చిపోయినావు పెట్టడం. సుబి నాకు కొంచెం కాఫీ అవే. అయ్యో ఈ హడావిడిలో మర్చిపోయానే. ఉండమ్మా తీసుకొస్తా కాఫీ. సరే అమ్మా. అయిందా సుబి, ఇంకా వెళ్దామా? కార్ తీద్దునా? అలాగే అండి. సువి అన్ని సర్దుకున్నారా? రెడీ అయినారమ్మా? రడైనం నాన్నమ్మ. అయ్యో ఈ 2 జన్లది వెళ్ళిపోతుందే. అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్. వీడేంది అత్త మామల కాలపైన పడి భలే మొక్కేస్తున్నట్టు పిల్లనిచ్చినారనా? అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా అలా ఉన్నావు? అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎందుకమ్మా అలా ఉన్నావు? నువ్వు ఉన్న రోజులు ఇంట్లో సందడి సందడిగా ఉండేదిరా. నువ్వు వెళ్తుంటే అదోలా ఉంది. బాధపడకమ్మా. అత్తమ్మ, సువి గుర్తుకొస్తే కర్నూలుకి వచ్చేయండి. సరే అల్లుడు. వెళ్ళొస్తాం జేజమ్మా. మంచిదమ్మా. అల్లుడు లగేజ్ అంతా సర్దాను, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే మామయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి అమ్మా. అల్లుడు గారు నిదానంగా వెళ్ళండి. సరే అత్తమ్మ. బాయ్ అమ్మా. బాయ్ సుభిక్ష. బాయ్ సుక్ష. బాయ్ బాయ్. బాయ్ అమ్మా. బాధగా ఉందమ్మమ్మా. ఒకరింటికి ఇచ్చినాక పోవాల్సిందే కదమ్మా ఆడపిల్ల. అమ్మయ్య వచ్చేసాం ఇంటికి. ఇల్లు చూడు, 2 రోజులు లేకపోయేసరికి ఎంత దుమ్ము పట్టేసిందో. అబ్బా, డ్రైవింగ్ లో నడుము పట్టేసింది. ఏమైంది సువి? వంట చేయాలి కదండి. అత్తమ్మ ఏం వంట చేయాలి? ఇంకేం వంట చేస్తాలో సువి? జర్నీ చేసి చలిచిపోయాం కదా, రెస్టారెంట్ పోయి తినేసొద్దామా? వీళ్ళు మళ్ళీ మొదలు పెట్టినారు బలాదులు. ఇంకేం పని ఉంది? రెస్టారెంట్ కి వెళ్ళడం ఎందుకులండి, మళ్ళీ మీరే వెళ్ళి పార్సల్ తీసుకురండి. సరేరా. అత్తమ్మ రంగమ్మకు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మనండి. ఇంట్లో పని ఎక్కువ ఉంది కదా. అలాగే సింబాన్ కూడా తీసుకురమ్మనండి. అలాగే చేసి చెప్తానులే అమ్మ, పొద్దునే రమ్మని. ఓ సింబా, నీకు సగం నాకు సగం. తెల్లారింది, రంగమ్మకి రమ్మని ఫోన్ చేయాలి. మేఘనమ్మ చేసింది. హలో రంగమ్మ. చెప్పండి అమ్మగారు. ఇంటికి రా రంగమ్మ, మేము వచ్చేసాం. సింబాని పిలుచుకొని రా. సరే అమ్మగారు. సరే. రే సింబా, మీ అమ్మలు వచ్చినారట, పోదాం పారా. అమ్మగారు సింబాని తీసుకొని వచ్చా. వచ్చావా రంగమ్మ? హే సింబా, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నేను చూసి. బాగుండిందా లేదంటే ఏమన్నా అలా చేసిందా? బాగుండే చూడు అమ్మగారు. 4 నాలుగు మా ఇంటికాడ బాగా తినుకుంటుండే. ఈ మనసునే కొంటుండే చూడు. బాగున్నారు అమ్మగారు? బాగున్నారు సినిమా గారు? బాగున్నా రంగమ్మ, నువ్వు బాగున్నావా? అబ్బా ఏం చిన్నమ్మ గారు, మీరు లేక ఇల్లంతా మోసిపోయిండే. ఇప్పుడు చూడండి ఇల్లంతా ఎంత కలకలాడుతుందా. థ్యాంక్స్ రంగమ్మ. రంగమ్మ పోయి పని చూసుకోపో. సరే అమ్మగారు. అమ్మో, చిన్నమ్మగారికి పుట్టింటి నుంచి దండికి వచ్చింది సారే. స్వీట్లు లడ్డూలు. అమ్మో, అడ్డితో పాడ్డితో పని చేస్తుంటే మిఠాయిలన్నీ నాకేలే నాకేలే. రంగమ్మ ఏంటంటున్నావు? ఏం లేదు అమ్మగారు, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ మంచిదని చేసుకుంటున్నా. బా ఏం కసో ఎక్కడ కసో ఇదంతా. సువి, ఏంటత్తమ్మా? ఆ బాక్స్ లో కొన్ని లడ్డూలు తిప్పో, రంగమ్మకి ఇచ్చి పంపిద్దాం. సరే అత్తమ్మా. పని అయిపోయింది అమ్మగారు, వెళ్ళొస్తాను. సరే రంగమ్మ. ఏదో అనుకున్నాను. లడ్డూలు. అన్ని మిఠాయిలు ఉన్నాయి, నాకు ఇవ్వకుండా సరే అంటావా నిన్ను? రంగమ్మ లడ్డూలు తీసుకో. బాతికి పేరు. థ్యాంక్స్ అమ్మగారు. మేఘన కన్నా ఫోన్ చేద్దాం. చిన్నమ్మ ఫోన్ చేసిందే. హలో చిన్నమ్మ. హలో మేఘన, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా చిన్నమ్మ, మీరెలా ఉన్నారు? బాగున్నాను మేఘన. ఏం చేస్తున్నావు? ఏం లేదు చిన్నమ్మ, అయినా ఇన్ని రోజులు గుర్తొచ్చామా మేము? అలా ఏం లేదులే మేఘన, పనిలో బిజీగా ఉంటి. ఎలా ఉంది నీ కోడలు? బాగుంది చిన్నమ్మ. సరే గాని ఈ రోజు అందరూ మా ఇంటికి భోజనానికి రండి. ఎందుకు చిన్నమ్మ? పెళ్ళైనప్పటి నుంచి దావత్కి పిలుద్దామంటే కుదరకపోయా. ఈ రోజు ఎలాగైనా రావాల్సిందే మీరందరూ. సరే చిన్నమ్మ, వస్తాంలే, ఉంటాను. సువి, మధు. ఏంటమ్మా? మధు, ఈరోజు మనం భోజనానికి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అవునా అమ్మా? అమ్మమ్మ కాల్ చేసిందా? అవునరా. అమ్మమ్మ
రాండి రాండి. బాగున్నారా అమ్మమ్మ? బాగున్నాను, మీరు బాగున్నారా? రండి రండి, ఎన్నాళ్ళకి వస్తుంది, కూర్చోండి. ఎంత బాగుంది మేఘన కోడలి పిల్ల. అవును చిన్నమ్మ. మంచి పిల్లని సెలెక్ట్ చేసినావు మేఘన, ఇద్దరు జోడి చాలా బాగుంది. అవును పిన్ని, జెండా చాలా బాగుంది అంటున్నారు అందరూ. ఏం మధు, అమ్మొస్తేనే వస్తావా ఇంటికి? అలా ఏం లేదమ్మమ్మ, ఈ మధ్య ఆఫీస్ వర్క్ ఎక్కువైంది. అవునులే మధు, వర్క్ ఎక్కువైతే టైం ఎక్కడ దొరుకుతుంది రే. యాపిల్ తీసుకో సువీక్ష. సువీక్ష, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్స్ నానమ్మ. మొన్న సుక్షాన్ని పిలుచుకొచ్చేటప్పుడు నేనే ఆ చీరని ఇచ్చినాను పిన్ని. అవునా? ఉండు మేఘన, భోజనం పెట్టుకొస్తా అందరికి. తీసుకో మధు, మేఘన తీసుకోమ్మా, తినండి. తీసుకో మేఘన. మీరు రాని పిన్ని, అందరం కలిసి భోంచేద్దాం. మీరు కానియండిలే మేఘన, నేను వడ్డిస్తాను గాని. నానమ్మ వంటలు చాలా బాగున్నాయి. బాగుంది కదా భోజనం? అవునండి. హలో, చెప్పండి సార్. ఓకే సార్. అవునా సార్, ఢిల్లీనా సార్? ఓకే సార్, వస్తున్నాను సార్. కూర్చోమ్మా. సువీక్ష, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? బీటెక్ చదివాను నానమ్మ. మధు, ఇప్పుడు ఎవరా ఫోన్ చేసింది? ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, పెద్ద జాబ్ వచ్చింది కదా, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందిరా? ఢిల్లీ మా. ఢిల్లీనా? ఏం రా, ఒక్కడవే పోతున్నావా, ఫ్యామిలీతో పోతున్నావా? నేను సువి వెళ్తామమ్మమ్మ, అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత అమ్మని పిలుచుకెళ్తా. అంతేలేరా? అవునా అండి, మరి వెళ్ళాలా? వెళ్ళాలి కదా సువి. సువి, బట్టలన్నీ సర్దుకో, మనం రేపే కదా ఢిల్లీకి వెళ్ళేది, టైం లేదు. సరేనండి. అత్తమ్మ ఒకటే ఇక్కడ ఎందుకండి, మనతో పాటు పిలుచుకెళ్దామా? ఇప్పుడు వద్దు సువి, మనం అక్కడికి వెళ్ళి సెట్ అయిన తర్వాత అమ్మని పిలుచుకెళ్దాం. సరేనండి. వీళ్ళు నిజంగానే వెళ్తున్నారా? ఏవండి, అక్కడ బాటిల్ ఉంది, అందుకోండి. వాటర్ లేవురా. సర్లే అండి, నేను తీసుకొస్తాను. అలాగే. ఏంటత్తమ్మ, ఇంకా నిద్రపోలేదా? నా కొడుకు నా నుంచి దూరం వెళ్తుంటే నాకు నిద్రలో వస్తుంది. అయినా నీకు సంతోషమే కదా? లేదత్తమ్మ, మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మొగుడు చెప్తుంటే ఎలా వాడుతుంది, మళ్ళీ పైగా తిరువా తెస్తుంది. ఏంటో అత్తమ్మ బాధపడుతుంది, ఈయన ఒకటే వెళ్ళమని చెప్పాలి. ఏంటి సువి ఆలోచిస్తున్నావు? అత్తమ్మ బాధపడుతుందండి, మీరు వెళ్ళండి, నేను అత్తమ్మ ఉంటాము, సెట్ అయ్యాక అందరం వెళ్దాం. కొన్ని రోజులే కదా సువి, మళ్ళీ అమ్మని పిలుచుకొని వెళ్దాం. ఇప్పటికి మన ఇద్దరం వెళ్దాం రా. సరే అండి. అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది సువికి. అమ్మ ఒంటరిగా ఉంటుందా అని ఉండిపోతా అంటుంది సువి. అమ్మా, 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 రేపు రమ్మన్నారమ్మా, వెళ్తున్నాం. రేపేనారా వెళ్ళేది? అవునమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తినేసేయి. సరేలేరా. అయినా ఎన్నాళ్ళేమ్మా, మేము సెట్ అయ్యేంత వరకే కదా. వెళ్ళాల్సిందేనారా? అవునమ్మా, బాధపడకమ్మా. ఈ డబ్బులు ఖర్చులకు పెట్టుకో అమ్మా. ఉన్నీలేమ్మా, మేము ఉండాం కదా, పెట్టుకో. ఇదేదో ఒక రోజు నా కొడుకుని కొంగుని కట్టుకొని వెళ్తుంది అనుకున్నాను, దీనికి అలానే వచ్చిన టైము. అత్తమ్మ, మీరు బాధపడకండి అత్తమ్మ. బాధపడితే ఆగుతారా ఏంటి? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏంటమ్మగారు, ఇల్లంతా ఇంత హడావిడిగా ఉంది, ఇన్ని బ్యాగులు సర్దారేంటి? మళ్ళీ టూరా? టూర్ కి కాదు రంగమ్మ, మధుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అవునా అమ్మగారు, మరి అందరూ వెళ్తున్నారా? లేదు రంగమ్మ, మధు సుక్ష వెళ్తున్నారు, నేను వెళ్ళకున్నాను. లేదు రంగమ్మ, మధు సుక్ష వెళ్తున్నారు, నేను వెళ్ళకున్నాను. అవునా అమ్మగారు, నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక రోజు మధుబాబు మీకు దూరం అవుతాడు అని. కోడలు వస్తే అంతే అమ్మగారు. అన్ని సర్దావా సువి? టైం అవుతుంది. సర్దానండి. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా ఉండాలో.
వెళ్ళొస్తాం అత్తమ్మ, మీ ఆరోగ్యం జాగ్రత్త. సరే అమ్మా. రంగమ్మ, చెప్పండి చిన్నమ్మ గారు. అత్తమ్మని బాగా చూసుకో, ఏమన్నా కావాలంటే తెచ్చివ్వు. సరే చిన్నమ్మ గారు. వెళ్ళొస్తామమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరేరా, జాగ్రత్త. బాయ్ రా సింబా. బాయ్ అమ్మా. బాయ్ అత్తమ్మ. బాయ్ రా. ఏమైందమ్మగారు? అయ్యగారు ఇక్కడ కూర్చోండి అమ్మా. అవునమ్మా, అలాగైతే అక్కడ పండుకొని నేను టెస్ట్ చేస్తాను. సరే మేడం. గట్టిగా గాలి పీల్చి వదులమ్మా. ఏదో ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. అయ్యో అత్తమ్మకి ఎంత కష్టం వచ్చింది. చెయ్యి ఎత్తండి, బీపీ టెస్ట్ చేస్తా. ఏదో విషయంలో మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ ఎక్కువ అయింది. అవునా డాక్టర్? కొన్ని రోజులు తన ముందర స్ట్రెస్ తీసుకునే విషయాలు మాట్లాడకండి, ఎందుకంటే తను చాలా వీక్ గా ఉంది. ఏం మేఘన, హాస్పిటల్కి వెళ్ళారంటే ఏమైంది? అదా అక్షయ, నిన్న కళ్ళు తిరిగి పడిపోయింటే హాస్పిటల్కి వెళ్ళాం. రా, వచ్చి కూర్చో. ఎప్పుడు లేనిది అలా కళ్ళెందుకు తిరిగాయి మేఘన, ఏమైంది? అదా అక్షయ, మధుకి ట్రాన్స్ఫర్ అయింది ఢిల్లీకి. వాళ్ళు ఢిల్లీకి వెళ్తుంటే నా ప్రాణం ఏదోలా అయిపోయింది. అయ్యో మేఘన, ఈ కాలంలో మంచి జాబ్ రావడం అంటే మాటలా? అలా అనుకుంటే ఎలా చెప్పు, నువ్వు కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేయాలి. అవును అక్షయ, నేను కూడా రాత్రంతా అదే ఆలోచించాను. వీళ్ళ భవిష్యత్తుకు నేను అడ్డు రాకూడదనే వీళ్ళని వెళ్ళమని చెప్పాలనుకుంటున్నాను. మంచి ఆలోచనే మేఘన, నీకు మేమంతా ఉన్నాంగా. అవును అక్షయ. హెల్త్ జాగ్రత్త, టైంకి మందులు వేసుకో. అలాగే అక్షయ, నా బాధలు అన్నిట్లో నువ్వు నాకు తోడుకున్నావు. థ్యాంక్స్ అక్షయ. అయ్యో, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మేఘన? సరే వెళ్ళొస్తాను, జాగ్రత్త. అలాగే అక్షయ. ఏమైందమ్మా, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నేను విడిచిపెట్టి నేను ఎప్పుడైనా ఉన్నానారా? అందుకే నువ్వు ఇప్పుడు వెళ్తుంటే నేను తీసుకోలేకపోతున్నా. అయినా మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఉద్యోగం పైన కదా. అదే నేను చెప్తున్నా కదరా, నీ భవిష్యత్తుకు నేను అడ్డు రాను. అయినా నువ్వు ఈ జాబ్ కోసం చాలా కష్టపడినావు కదరా. వెళ్ళురా, నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలి. మాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా? నిన్ను విడిచిపెడతామా? చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఒక్కదానిలో ఇక్కడ ఉండడం వద్దమ్మా, అందరం వెళ్దాం. సువి, అమ్మ బట్టలు సర్దు, అందరం వెళ్దాం. సరే అండి. లేదురా, నేను రాను. ఎందుకు మా? సొంతూరు సొంతిల్లుని వదిలి ఇక్కడున్న మనుషులందరినీ వదిలి నేను రాలేనురా. అవునా అమ్మా? మీరు వెళ్ళండి రా. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఇప్పుడు మధు ఏం చేస్తాడో కమెంట్ చేయండి. ఏవండి ఇవ్వండి. చెప్పు సువి. అత్తమ్మ మీ గురించి ఆలోచించి మీ భవిష్యత్తు బాగుండాలని అత్తమ్మకి తోడు లేకపోయినా మనల్ని పంపిస్తుంది కదా. అవును సువి, నేను అదే ఆలోచిస్తున్నా. ఇక్కడే ఉండి కావాలంటే మన ఇద్దరం జాబ్ చేద్దామండి. అక్కడికెక్కడికో వెళ్ళి అందరినీ వదిలి జాబ్ చేయడం కన్నా ఇక్కడే ఉండి ఇద్దరం కష్టపడదామండి. మంచి ఆలోచనేరా. నేను ఎలాగో చదువుకున్నా కదా, నా చదువుకి ఒక అర్థం ఉంటుంది. సరే సువి, పద అమ్మకి చెప్దాం. అమ్మా, ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటామమ్మా, ఎక్కడికి వెళ్ళము. నిజమారా? అవునమ్మా. ఏం చదువుతున్నావు సువి? రేపు గ్లోబల్ సొల్యూషన్స్ లో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి, అందుకే ప్రిపేర్ అవుతున్నానండి. అవునారా? కన్ఫర్మ్ గా జాబ్ నీకే వస్తుందిరా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. శిక్ష ఏం చేస్తున్నావు? రేపు ఒక చోట ఇంటర్వ్యూస్ ఉన్నాయంట అత్తమ్మ, అందుకే ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూనా? అవునత్తమ్మ, నేను జాబ్ చేయాలనుకుంటున్నా. ఈయన కూడా సరే అన్నారు. ఈ జాబ్లు అవే వద్దు శిక్ష. అదేంటత్తమ్మ అలా అంటున్నారు? నాకు జాబ్ చేయాలంటే ఇష్టం. వద్దు శిక్ష, బయట సొసైటీ ఎలా ఉందో తెలుసా? వద్దు, నాకైతే ఇష్టం లేదు. అది కాదత్తమ్మ, జాబ్ చేద్దామని ఎంతో హ్యాపీగా ఉంటే అత్తమ్మ ఎందుకు వద్దంటుంది?
ఏంటి సువి ప్రిపేర్ అవ్వకోకుండా ఇలా కూర్చుంది? సువి ఏమలా ఉన్నావు? ప్రిపేర్ అయ్యావా? లేదండి, అత్తమ్మ జాబ్ వద్దన్నారు. అవునా? అమ్మ జాబ్ చేద్దాని ఎందుకనింది? అమ్మ ఒకప్పుడు జాబ్ చేసింది కదా. అదే నేను ఆలోచిస్తున్నాను. వెంటనే వెళ్ళి అమ్మతో డిస్కస్ చేయాలి, అసలు ఎందుకు వద్దనిందా ఏంటా అని. అయినా అమ్మ అలా అనింది ఏంటి? ఉండు సుఫీ, నేను వెళ్ళి అమ్మని అడిగేసి వస్తా. అమ్మా, నువ్వు సువికి జాబ్ వద్దన్నావా? అవునరా. ఎందుకమ్మా? నువ్వు కూడా పార్ట్ టైం జాబులు చేసావు కదా, మరి సువి చేస్తానంటే ఎందుకు వద్దంటున్నావు? నేను చేశాను కాబట్టేరా వద్దంటున్నాను. బయటికి వెళ్తే చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా నేను ఎదుర్కొన్నావు, నా కొడులు ఎదుర్కోకూడదని వద్దానరా. అమ్మ చెప్పింది నిజమే కదా. సరే అమ్మా, ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోమంటాను. సరేరా. సువి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేసుకోరా. అమ్మ పడిన కష్టం నువ్వు పడకూడదని అలా చెప్పింది. అవునా అండి? సరే. సరేరా. సాఫ్ట్వేర్ జాబ్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేస్తా. అత్తమ్మా, ఇక్కడున్నానే. అత్తమ్మా, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమే. అవునా సువిక్ష? అవునత్తమ్మా, మంచి సాలరీ, నెలకి 50,000. నేను చాలా హ్యాపీగా ఉన్నా అత్తమ్మా. అవునా? సంతోషమేనే. ఏంటి సువి ఎంత హ్యాపీగా ఉన్నావు? ఏవండి, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి, మంత్లీ 50K. అవునా సువి? అవునండి. అయితే మనం పార్టీ చేసుకోవాలిరా. పార్టీనా? ఏం పార్టీ అండి? ఏదో ఒక పార్టీ లేరా. మీరు ముందు రెడీ అవ్వండి, వెళ్దాం. సరే అండి. దీనికి జాబ్ వస్తేనే గుర్తొస్తుంది పార్టీలు. వావ్, ఏంటండి ఈ ప్లేస్ కొత్తగా ఉంది. ఈ బెలూన్ బాగుంది కదండి. అవునరా. సువి, నువ్వు ఇంకేమన్నా చిన్నపిల్లవా? పదా. సువి, ఈ ఫౌంటైన్ చూడడానికి ఎంత బాగుందా కదా. వావ్, సో బ్యూటిఫుల్. ఎంత బాగుందండి ఈ ప్లేస్. అవునరా, ఇది కానా కజాన్ అని ఈ స్ట్రీట్ రా. కర్నూలులో రీసెంట్ గా ఓపెన్ చేస్తారు, అందుకే పార్టీ అనే సొద్దుతో తీసుకొచ్చా. అవునా అండి? అవునరా, ఈ స్ట్రీట్ చాలా బాగుంది. ఏవండి, జాగ్రత్త. సరేరా. కర్నూలియన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. అమ్మగారు, పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. సరే రంగమ్మ. అమ్మగారు, చిన్నమ్మగారు ఎక్కడ? అమ్మగారు కనిపించలేదు. లోపల ఉంది రంగమ్మ, జాబ్ చేస్తుంది. అవునా అమ్మగారు? ఇంకా చిన్నమ్మగారు జాబ్ చేస్తే మీకు టైంకి టిఫిన్లు టీలు వచ్చినట్టే. అలా ఏం ఉండదులే రంగమ్మ. చూస్తారులే అమ్మగారు. ఎంతమంది ఉన్నారని ఇదేమన్నా గొప్ప పన ఏంటి? పనంతా చేసి వర్క్ చేస్తుంది. ఈ చీర అంటే కొత్తది ఉన్నట్టుంది. అవునమ్మగారు, కొద్దిర ఎదురింటక్క పెట్టింది. పని బాగా చేస్తున్నా అని కార్తీక మాసం కానీ కొనిచ్చింది. అవునా? ఇది ఎందుకు టెండర్ తిడుతున్నట్టుంది. అయినా ఈ కార్తీక మాసానికి నల్ల చీర ఏంటే? నేనదే అనుకున్నా అమ్మగారు. అదే మా మేఘనమ్మ అయితే కార్తీక మాసానికి మంచి ఎర్ర చీర పెడుతుంది అనుకున్నా కదా అమ్మగారు. అంతేలే రంగమ్మ, ఈ పూలు తీసుకుపోయి గుమ్మాన్ని కట్టు. సరే అమ్మగారు, బాగైంది. లేకపోతే ఈ రంగమ్మతోనే పెట్టుకుంటదా? ఇంకా టిఫిన్ చేయలేదే. ఇంకా పడుకుందా? అవునులే, వాళ్ళ తల్లి కూర్చోబెట్టి చేసినట్టుంది. అయినా దీనికి అక్కడి నుంచి వచ్చినాక పని మీద ధ్యాసే లేదు. సువిక్ష, వర్క్ చేస్తున్నావా? అవునత్తమ్మా. సరేలే. అమ్మగారు, చెప్పు రంగమ్మ. ఏంటమ్మగారు, వంట మీరు చేస్తున్నారు, చిన్నమ్మగారు చేయలేదా? లేదు రంగమ్మ, శిక్ష వర్క్ లో కూర్చోయింది. నేను చెప్పలేదు అప్పుడే, చిన్నమ్మగారు ఉద్యోగం చేస్తే వంట పని అంతా మీరే చేయాలని. నువ్వు ఈ పంచి కాస్త వంట కూడా చేయరంగమ్మ, జీతం కూడా కాస్త పెంచిస్తాంలే. అమ్మో, నాకు వంట చేయడం రాదమ్మగారు, నాకే మా ఆయన వంట పెడుతుంటే. అబ్బా,
అమ్మా అమ్మా. సువి వర్క్ ఎక్కువ ఉన్నారా? అవునండి, ఇప్పుడు మీటింగ్ కూడా ఉంది. అవునారా? వైఫై కనెక్షన్ కూడా పోయింది, అదే టెన్షన్ లో ఉన్నా. ఉండు, వైఫై వాళ్ళ కాల్ చేస్తా. అలాగే అండి. హలో, ఇంటర్నెట్ రావట్లేదండి. అమ్మా అబ్బా అబ్బబ్బా. అమ్మో, ఈ సినిమాకి చికెన్ ఉండాలి. ఎవరో నువ్వు ఎదురైన తొలిసారి. అమ్మా, సుభిక్ష ఇంటి పని వంట పని చేస్తుంది. నోట్లో ఉండి ఏమీ చేయట్లేదు, అంతా నాకే పడింది. యా ఓకే ఓకే విల్ సీ. ఎస్, ఇదిగో సువి, పాలు తీసుకో. యా యా. టైం 1 గంట అయింది, వంట కూడా అయింది. ఏంది పొద్దునిచ్చిన పాలు ఇంకా తాగలేదు? సుభిక్ష, ఇంకా వర్క్ అయిపోలేదా? లేదత్తమ్మా, ఇంకాసేపట్లో ఆఫీస్ కాల్ కూడా ఉంది. అవునా సుభిక్ష? సరే. సుభిక్ష జాబ్ చేస్తున్నప్పటి నుంచి నాకు పని ఎక్కువ అయింది. అదే కాక సుభిక్ష టైంకి తినడం లేదు, మధుతో సరదాగా కూడా ఉండడం లేదు. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాలి. అమ్మా, భోంచేసావా? లేదురా ఇంకా. సరే తిందాం రామా. సువి తిందాం రా. మీరు అత్తమ్మ తినండి, నాకు వర్క్ ఉంది. సరేరా. ఏంటో అమ్మా, సువిక్ష మనతో కలిసి భోంచేయడానికి కూడా టైం లేదు. అవును. సుభిక్ష వర్క్ అయిపోయిందా? అయిపోతుంది అత్తమ్మ. మధు మధు, ఏంటమ్మా? రారా, ఇక్కడికి వచ్చి కూర్చొని నీతో మాట్లాడాలి. సుభిక్ష, నువ్వు కూడా వచ్చి కూర్చో. వస్తున్నా అత్తమ్మ. ఏంటత్తమ్మా? సుభిక్ష, ఈ జాబ్ వద్దు, ఇంట్లో ఉండి చేసుకోనీలే అంటే టైంకి తినింది లేదు, పనుకోయింది లేదు. ఏం జాబ్ ఇది? ఏం వద్దు సుభిక్ష. అవును సుభిక్ష, మీరు చెప్పింది నిజమే అత్తమ్మా. ఏందో హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఈ జాబ్ చేస్తున్నప్పటి నుంచి నేను ఇంటి పనిని సింబాని ఏం పట్టించుకోలేకపోతున్నా. ఈ నెలల్లో నేను చాలా కోల్పోయా. సరే అత్తమ్మా, మానేస్తాను. ఈ జాబ్ రిజైన్ చేసే సువి. సరే అండి. అత్తమ్మ, శారీస్ బిజినెస్ పెట్టుకుందామా? ఏంటి శారీస్ బిజినెస్? ఎందుకే? నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలంటే చాలా ఇష్టం ఉండేది అత్తమ్మ. అదో పెద్ద పంచాయతీలే అమ్మా, ఏమొద్దు. సరే అత్తమ్మ, నేను వేరేగా ఆలోచిస్తా. అమ్మగారు, ఒక బజ్జీల బండి పెట్టుకుందామా? సాయంత్రం వెంచర్ లో ఫుల్ గిరాక్ ఉంటది. మీరు బజ్జీలేండి, నేను పొట్లాలు కడతా. సాఫ్ట్వేర్ కంటే జీతం ఎక్కువ వస్తుందంట అమ్మగారు. ఏ రంగమ్మ, నువ్వు ఊరుకోవే. నేనేం చెప్పాను? నన్నోరు ముసుకోమంటుంది. 4 రకాలు కష్టపడితే 4 గంటలు సంపాదించుకోవచ్చని చెప్తున్నా. అది తప్పేనా? ఈ రంగమ్మ ఏమో గొనుగుతున్నట్టుంది. ఎవరు మీరంతా? మిమ్మల్ని అసలు ఎవరు పిలిచారు? మేడమా? ఇంట్లో ఏ మేడం లేదే. పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నారు పిల్లలు మీరంతా. సుభిక్ష మేడం మళ్ళీ పిలిచింది. సుభిక్షరా? సుభిక్ష అత్తమ్మ, నేనే పిలిచాను. మన వెంచర్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను అత్తమ్మ. నేను ట్యూషన్ చెప్తున్నా అని, అందుకే వచ్చారు పిల్లలంతా. అవునా? సరే రండి మా, రండి, ఇక్కడ వచ్చి కూర్చోండి. పిల్లలు, మీరందరూ ఒక్కొక్కరు లేచి పేర్లు చెప్పండి. నా పేరు తేజు మేడం. నా పేరు సూర్యసుమారెడ్డి మేడం. పేరు జస్సు మ్యామ్. నా పేరు దుర్వాంత్ రెడ్డి మేడం. నా పేరు భువన్ విజాతి రెడ్డి. నా పేరు మోక్షి మేడం. ఓకే, సిట్ డౌన్. మేడం ఇంటి వట్ట. రే కూర్చో, ఇప్పుడే కదా వచ్చింది. ఆరాధ్య, నువ్వు బుక్ తీసి హోంవర్క్ చేయి. బుక్ తాల టీచర్. మేడం నేను ఇంటికి పోతా. మేడం నేను ఇంటికి పోతా. ఎందుకురా ఏడుస్తున్నావు? మేడం పాము సీరియల్ వస్తుంది, ఇంటికి పోతా. ఏం పాము సీరియల్ రా? నాగపంచం సీరియల్ వస్తుంది, నేను పోతా. మేడం వాడు పాము సీరియల్ చూస్తాడు. ఓ గాడ్,
చిన్నపిల్లలు కూడా సీరియల్ చూస్తున్నారా? ఏం వద్దు, కూర్చో. తేజు స్లేట్. పిల్లలు, ఇప్పుడు ఏబిసిడీలు అండ్ రైమ్స్ పలికిస్తాను, పలకండి. ఏ బి సి డి. మేడం, మా చెట్టుకు పనులు కాసినాయి, తేవాలా మేడం? రేపు తెద్దు లేరా, కూర్చో. ఏంది చిన్నమ్మ గారు ట్యూషన్ చెప్తున్నట్టుంది? ఏంట్రంగమ్మా, నువ్వు చదువుకుంటావా? పాయింట్ పని చేయపో. ఆహా, నేను చదువుకుంటా. రంగమ్మ, నువ్వు పలకట్లేదు చూడు. వద్దంటే వింటావా? ఏ ఏజ్ లో చదవాల్సిందే ఆ ఏజ్ లో చదవాలి. నువ్వు వెళ్ళి పని చూడుపో. ఏంటో, నేను ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇక్కడ పనిచేయడానికి ఎవరు దొరకరా? బహుశా అమ్మగారు బాధపడుతున్నట్టున్నారు. అమ్మా, సువి ట్యూషన్ బాగా చెప్తుంది కదా? అవునరా, బహుశా దీన్నే మా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. చాలా టాలెంట్ ఉంది కదమ్మా. వీడేంటి అంత సిగ్గుపడుతున్నాడు? మేడం, నా బిడ్డను బాగా చదివాను మేడం. ఎంత కష్టమైనా దీన్ని ఐపీఎస్ చదివించి కలెక్టర్ చేయాలనుకుంటున్నా మేడం. రంగమ్మ, ఐఏఎస్ చదివితే కలెక్టర్ అవుతారు, ఐపీఎస్ చదివితే పోలీస్ ఆఫీసర్ అవుతారు. ఈ విషయం కూడా తెలీదా రంగమ్మ నీకు? మళ్ళా చదివి కలెక్టర్ అవుతాదంట. చిన్నమ్మ గారు, నా బిడ్డ కలెక్టర్ అయితే కలెక్టర్ అమ్మాయిన నేను ఇంట్లో పని చేయనేమో అని కుళ్ళుతో అలా చెప్తుంది. పెద్ద ప్లానే. ఈ టీచర్స్ ఈ చిన్నపిల్లల్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారో గ్రేట్ అబ్బా. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాహే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. ఇదిగో సువి, వంకాయ కూడా అయింది, వంకాయ కూడా పెట్టేసే. అలాగే పాయసం ఇస్తాను. అలాగే అత్తమ్మ. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మ రామ, సువీరా హారతి తీసుకుందరు. రే కార్తీ, బయటికి వెళ్దాం. ఎక్కడికమ్మా? కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టు కింద భోంచేస్తే మంచిదంటారా? భోజనాలన్నీ ప్యాక్ చేసామండి. అలాగే గుడికెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేద్దాం పదండి. అలాగేరా. శిక్షణ బర్త్డే కేక్ బాగా చేసింది కదా? బయట కన్నా హోమ్ బేకరీ పెట్టుకోమని చెప్పాలి. శిక్ష, తన బర్త్డే కి కేక్ చేసావు కదా, అది బయట తెచ్చిన దానికన్నా చాలా బాగుంది. నువ్వు హోమ్ బేకరీ పెట్టుకో. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి చేసి శిక్ష. మంచి ప్లాన్ చెప్పారు అత్తమ్మ. సరే, చేస్తాను. ఇదే ఉన్నట్టుందిలే. ఎవరప్ప నువ్వు? మేము ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చాము, ఇక్కడే అనుకుంటాను. కేకా? కేక్ బేకరీలో చిక్కుతుంది తప్ప ఇంట్లో కాదు. లేదమ్మా, ఇదే అడ్రస్ ఇచ్చారే. నీకేమైనా లూజ్ అప్ప? ఇది ఇల్లప్ప, ఇల్లు. నన్ను లూజ్ అంటావా? ఎవరమ్మా నువ్వు? ఇదే అడ్రస్ ఇచ్చారు. ఆయన నీకెలా చెప్పాలప్ప? ఇది ఇల్లప్ప, ఇల్లు, బేకరీ కాదు. ఏంటి రంగమ్మ, ఏమైంది? ఈ అప్ప కేకులు అడుగుతున్నారు అమ్మగారు. ఇది ఇల్లప్ప, ఇల్లు. ఏంటి రంగమ్మ, ఏమైంది? ఈ అప్ప కేకులు అడుగుతున్నాడు అమ్మగారు. శిక్ష ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేస్తుంది, అందుకనే వచ్చారు. ఇంట్లోకి వెళ్ళి కేక్ తెచ్చివు. వస్తుందిలేండి, 2 minutes. సరే అండి. బేకరీ కేకా? ఇది ఎప్పుడు పెట్టేశారు? వీళ్ళేందో అంత ఫాస్ట్ గా చేసేస్తారు, ఏమీ చెప్పరు. ఇదిగో అప్ప కేక్. ఈ మొక్కడు చాలు, ఈ బిజినెస్ జరిగినట్టే. ఏంటి, ఈ సినిమా గారు బేకరీ పెట్టారా? కొన్ని రోజులు పోతే బిర్యానీ సెంటర్ కూడా పెడతారు. పని అయిపోయింది అమ్మగారు. సరే రంగమ్మ, శిక్ష కొన్ని కేక్ ఆర్డర్స్ ఎక్కువ వచ్చినాయి, వెళ్ళి హెల్ప్ చేయపో. సరే అమ్మగారు. రంగమ్మ, ఆ కొంచెం మిక్సీ పట్టు. అలాగే అమ్మగారు. ఇంటి పని కని పెట్టుకుని ఈ బేకరీ పని చెప్తారా? ఉండు, మీ పని చెప్తా. అమ్మగారు, అమ్మగారు, ఏమైంది రంగమ్మ? బల్లమ్మగారు కింద పోయింది. నేను ఇంకా కిచెన్ లోకి రాను. కూడా భయపడతావా రంగమ్మ? అమ్మో, నేను రాను ఇంకా. బల్లంటే నాకు చాలా భయం అమ్మగారు. అమ్మయ్య, బలే తప్పించుకున్నా. సువి, ఇంకా అయిపోలేదారా? లేదండి, ఈరోజు చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అవునా సువి? సరే, నేను హెల్ప్ చేస్తాలే. అయ్యో, మీకెందుకండి, నేనేరా. కప్ కేక్స్ రెడీ. అయ్యో, కప్ కేక్ కాదండి, ఆర్డర్ వచ్చింది ప్లమ్ కేక్. అయ్యో అయ్యో. అత్తమ్మ, నాకు బ్యూటీషియన్ వర్క్ వచ్చు, బ్యూటీ పార్లర్ పెట్టుకోనా?
వద్దు శిక్ష, బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే వచ్చిన వాళ్ళందరి ముఖాలు చేతులు కాళ్ళు కడగాల్సి వస్తుంది. ఇవే మొదలు ఆయన ఇప్పుడు ట్యూషన్స్ హోంవర్క్ పెట్టుకున్నావు కదా. అవును నిజమే అత్తమ్మ, కానీ ఇంకా చాలా రకాలుగా సంపాదించుకోవచ్చు కదా. వద్దు శిక్ష, సేమ్ మా సాఫ్ట్వేర్ జాబ్ లోనే అవుతుంది. టైమే దొరకదు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటే నీకు. పోనీ బ్యూటీ పార్లర్ వద్దులే అత్తమ్మ, నాకు మెహందీ డిజైన్స్ వేయడం బాగా వచ్చు. పోనీ అవి వెయ్యనా? మెహందీ డిజైన్స్ రోజేం ఉండవు కదా అత్తమ్మ, నేను వేస్తా అత్తమ్మ. సరే అమ్మా, నీ ఇష్టం. సువి, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏవండి, మీరు వచ్చేటప్పుడు మంచి మెహందీ బుక్స్ తీసుకురండి. మెహందీ పెట్టుకుంటావారా? లేదండి, నాకు పెళ్లి కాకముందు పెళ్లి కూతురులకి మెహందీ డిజైన్ వేసేదాన్ని. ఇప్పుడు అలానే వేస్తానండి. అవునా సువి, మెహందీ వేయడానికి కూడా వస్తుందా? అవునండి. సరే, నేను వెళ్ళేసి వస్తారా? ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాలి. ఇది ఉన్నట్టుంది అడ్రస్. అక్క అక్క, ఏమ్మా? అక్క, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ వచ్చింది, నువ్వు మెహందీ పెడతావని. మెహందీ పెడతారా నా బర్త్డేకి? పెడతానమ్మా. ఎంత అక్క? 2 hands కి అయితే 500. పోస్ట్ పెట్టగానే బాగా రెస్పాన్స్ వచ్చింది, కానీ ఈయన ఇంకా రాలేదు. సరేలే, నాకు వచ్చిన డిజైన్స్ వేస్తా. ఫోన్ పే చేసి ఒక పని అయిపోతుంది, మెహందీ పెట్టుకున్నాక అవ్వదు కదా. ఫోన్ పే చేసావామా? చేసానక్క. అక్క, మెహందీ డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మా. బానే వేసిందే, ఏమనుకున్నాను, దీని టాలెంట్ బానే ఉంది. ఈ కొత్త నంబర్ ఎవరబ్బా? హలో. హలో, ఎవరండి? నేను సింధుని పెద్దమ్మ, యువర్ లిటిల్ గర్ల్. ఓ సింధు, నువ్వా? ఎలా ఉన్నావురా? నంబర్ మార్చావా? అవును పెద్దమ్మ, ఐఎమ్ గుడ్. మీరెలా ఉన్నారు? బాగున్నా సింధు, ఏం చేస్తున్నావు? నేను ఇండియాకి వచ్చా పెద్దమ్మ, సువ్య అక్కని కలుద్దామని. లొకేషన్ పెట్టండి, వెళ్ళి అక్కని సర్ప్రైజ్ చేస్తాను. అవునా, సరే సింధు, లొకేషన్ షేర్ చేసేసా. అత్తమ్మ, అమ్మమ్మ, సింధు అమెరికా నుంచి వచ్చిందంట, సువీక్ష వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవునానే? అసలు సినిమా మొదలవుతుంది ఇంకా. హే, నైస్ డ్రాయింగ్. వావ్, వాట్ ఎ బ్యూటీ. కోలరతు ఎవరి పిల్ల సరాసరి లోపలికి వచ్చేసింది. ఎవరమ్మా? నేనెవ్వరా? ఎవరే నువ్వు? ఓ పెద్ద ఊగిపోతున్నావు, ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు? హే సింధు, ఏంటి సడన్ సర్ప్రైజ్? బాగున్నావా? సూపర్ ఉన్నా అక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నా సింధు. ఈ బ్యూటీ ఎవరక్క? మా అత్తమ్మే. అత్తమ్మ, మా పిన్ని కూతురు సింధు. అవునా, రా వచ్చి కూర్చో. రామ్మా. ఏంటి వీళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు? అక్క, బావనా? అవును సింధు. హాయ్ బావా. వాట్ హ్యాపెన్? వసే, ఇది అమెరికా కాదే బాబు, ఇండియానే. పద్ధతిగా ఉండాలి. హో, హౌ ఆర్ యు బావా? ఐఎమ్ ఫైన్. సువి, ఎవరితో నువ్వు బావా అంటుంది? అచ్చం నీలాగే ఉంది. నా చెల్లండి, మా పెళ్లి కూతురు సింధు. ఇద్దరం ఒకేలా ఉంటాం. ఓ, ఎలా ఉన్నావు సింధు? ఐఎమ్ గుడ్ బావా. మీ చెల్లి చాలా పాష్గా ఉంది సువి. అవునండి, మా బాబాయ్ లాగే సరిపోయారు. సింధు, జ్యూస్ తీసుకో. అత్తమ్మ, జ్యూస్ తీసుకోండి. అక్క, దిస్ ఇస్ బాదం మిల్క్ రైట్? అవును సింధు, నాకు బాదం మిల్క్ ఇష్టమని నీకు ఇంకా గుర్తుందా అక్క? ఎలా మర్చిపోతా సింధు? సింధు, నువ్వు అమెరికాలో జాబ్ చేస్తావా? అవును బాబా.
మీరు వచ్చేయండి అక్కని పిలుచుకొని లాక్స్ లో ఉంటుంది అక్కడ ఇన్కమ్. ఓహో అవునా? ఇది వచ్చి రాగానే అన్ని నా కొడుకుని విడి తీసే ప్రయత్నం చేస్తుంది. అక్క ఇది నీకోసమే చిన్న గిఫ్ట్ తీసుకో. థ్యాంక్స్ సింధు. బావా ఇది నీకోసమే. థ్యాంక్స్ సింధు. పెట్టుకోండి బావా. వావ్ సూపర్ ఉన్నావు బావా. ఈ స్పెట్స్ లో ఎక్సలెంట్ గా ఉన్నావు. అక్క ఒక ఫోటో తీ నాకు బావకు. స్మైల్ స్మైల్. ఇంకో పద్ధతి లేదు పాడలేదు. ఇది దీని వేసాను. సింధు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ కాపో. ఓకే అక్క. ఏమమ్మా సింధు సింధూరం పెట్టుకోలేదా? నో అత్త నాకు అలాంటి మంచి అలవాట్లు లేవు. ఆయన ఈ రస్కే పెట్టుకుంటావులే. అక్క అక్క నువ్వు నేను బావ షాపింగ్కి వెళ్దామా? లేదు సింధు నాకు బేకరీ పని ఉంది. బేకరీ పనా? అవును సింధు నేను ఇంట్లోనే కేక్స్ ప్రిపేర్ చేస్తా. హో బావా మన ఇద్దరం వెళ్దామా షాపింగ్ కా? అవును బావా. ఏం ఈ భుజమార్దలతో వెళ్ళకూడదా? అలా ఏం లేదు సింధు, పద వెళ్దాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బావా. పద వెళ్దాం. హే క్యూట్ పప్పీ షాపింగ్ వస్తావా? అది పప్పి కాదు సింధు, దాని పేరు సింబా. హో నైస్ నేమ్. మోర్ లుకింగ్ గుడ్ బావా. బావా ఐఎమ్ సో హంగ్రీ. సరేరా. తీసుకోండి సార్. వావ్ చాక్లెట్ ఫోన్ చైన్. తీసుకోండి మేడం. టేస్ట్ బాగుంది కదా బావా. ఇందులోకి వెళ్దాం పద సింధు. ఓకే బావా ఇక్కడ బాయ్స్ డ్రెస్సెస్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయిరా. అయినా బాయ్స్ డ్రెస్సెస్ నీకెందుకు? ఫ్యాన్ కి డ్రెస్ కొనాలి బావా అందుకే. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ మ్యామ్, చెప్పండి. లేటెస్ట్ మోడల్ డ్రెస్సెస్ చూపించండి, ట్రెండీగా ఉండాలి. ఓకే మేడం. ఇవన్నీ లేటెస్ట్ డ్రెస్సెస్ చూడండి మేడం. వావ్ ఈ ప్యాంట్స్ ఎంత బాగున్నాయో. నా ఇలాంటివి కాదు, వన్ సెకండ్. ఇలాంటివి కావాలి. ఓకే మ్యామ్. నా ఇంకొంచెం చిన్నవి చూపండి. ఓకే మేడం. ఇది చూడండి మేడం. ఇంకొంచెం. మామూ ఈ పిల్ల ఇక్కడ ఉండాల్సింది కాదు. ఓకే మేడం. యా ఇట్స్ గుడ్. ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఏంటి సువి మరి ఇంత చిన్న ప్యాంట్ తీసుకున్నావు? ఇదే లేటెస్ట్ ట్రెండ్ బావా. ఓకే మా. సెండ్ చేశాను. థ్యాంక్ యూ మ్యామ్. షాపింగ్ అంటూ నా కొడుకు దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖాళీ చేయిస్తుంది రే. బావా ఈ డ్రెస్ నీకోసమనే కొన్నాను. నా కోసం కొన్నావా? అవును బావా, అక్కడే చెప్తే తీసుకోవేమో అని. ప్లీజ్ బావా నా కోసం ఒకసారి వేసుకోవా? నేను ఇలాంటి వేసుకొని సింధు. బావా ప్లీజ్ బావా. అబ్బా నేను ఇది ఇప్పుడు వేసుకోవాలా? ఏంటండి అలా ఉన్నారు? మీ చెల్లి చూడు ఎలాంటి డ్రెస్ తెచ్చిందో. అది లేటెస్ట్ ట్రెండ్ డ్రెస్ తెచ్చిందిలేండి. ఇప్పుడే వేసుకోవాలంట. వేసుకోండి, ఎంతో ప్రేమగా తెచ్చింది. ఇప్పుడు మీరు వేసుకోకపోతే అది బాధపడుతుంది. సరేరా. అలాగే అండి. సూపర్ ఉందండి మీకు ఈ డ్రెస్. ఏమనుకుంటారో ఏమో వీళ్ళంతా. సూపర్ ఉందండి మీకు ఈ డ్రెస్. అవునా సువి? వావ్ సూపర్ బావా, ఈ డ్రెస్ మీకు చాలా బాగుంది. ఇట్స్ లుకింగ్ గుడ్. థ్యాంక్ యూ సింధు. ఏంట్రా ఈ డ్రెస్ బాగుందమ్మా? సింధు తెచ్చింది. ఏం బాగుందిరా ఇది? దిస్ ఇస్ లేటెస్ట్ ఫ్యాషన్ అత్తా. సింధు ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇది దీని పిచ్చి వేషం. ఇది వేసుకునేదే కాక నా కొడుకుతో కూడా వేయిస్తుంది. శిక్ష అమ్మ పనిలో పడిపోయింది. దీని చేష్టలు ఎక్కువ అయిపోతున్నాయి. ముందు దీన్ని ఇంటికి పంపించే ప్రయత్నం చేయాలి. ఏంటమ్మగారు మోడల్గా రెడీ అయ్యారు?
ఈ మాడల్లుక్లో మీరు అద్దరుసు. ఎవరు నువ్వు? ఏంటమ్మగారు నన్ను నన్ను మర్చిపోయినారా? ఎవరబ్బా వచ్చింది? ఏంటి నా కళ్ళకు ఒకరిద్దరులా కనిపిస్తున్నారు? రంగమ్మ, తన నా చెల్లి సింధు అమెరికా నుంచి వచ్చింది. ఓ డబల్ యాక్షన్ ఇద్దరు. ఎవరక్క? మా ఇంటి పని మనిషి సింధు, రంగమ్మ. ఓ పని మనిషి. దీన్ని ఆట ఆడుకోవాలి. రంగమ్మ, ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వు. నేను వంట పనికి కాదు, ఇంటి పనికి అమ్మగారు. మంత పెట్టుకుంటే మడతడిపోద్ది. హో, నేను పని చెప్తా. తోడు, బాగా తోడు. ఇది కావాలనే చేస్తుంది, చెప్తా దీని సంగతి. మండిపోతున్నట్టుంది. ఇంతంత లేదు, ఎంత కొవ్వు దీనికి. ఏమి రంగమ్మ తుడిచిన బట్టలే తుడుస్తున్నా? ఈ అమెరికా కోతి పనులు చేస్తుంటే తుడవాల్సి వస్తుంది. యా యా, ఎస్ ఎస్, గో గో. అయ్యో, ఇదేంటి ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడుతుంది? తీసుకోండి అత్తమ్మ కాఫీ. ఏమమ్మా సింధు, నీకు గేమ్స్ ఆడటమేనా వంట కూడా వస్తుందా? నాన్న, అది వంట. వాట్ ఆర్ యూ టాకింగ్ అత్త? ఈ వంట గింజ మా అక్కకు వస్తా. నేనా? నెవర్. అవునులే అమ్మా, మీ అమెరికా వాళ్ళకి తినడమే తప్ప వండడం ఆడొస్తుంది. మాట్లాడింది. నేను చేస్తా అత్త వంచ. ఏ సింధు, నీకు వంట చేయడం రాదే? అబ్బా అక్క, నువ్వు బాగు, నేను చేస్తా. బట్ నో వంట, ఓన్లీ కాఫీ. అమెరికా సత్తా చూపిస్తా. చూపిద్దు, ముందు వెళ్ళి చేయిపో. డన్. శిక్ష, నువ్వు ఇక్కడనే ఉండు, కూర్చో, వెళ్ళి చేస్తానులే. అలాగే అత్తమ్మ. అయ్యో, ఇదేం చేస్తున్నాయేమో. అక్క అక్క, ఏమైంది సింధు? ఇదేం పెంట చేసిందో కామెంట్ చేయండి. మీ పాలైన చక్క ఎలా ఉన్నాయి? సింధు, ఏం వేసావు పాలల్లో? ఇది వేసా. మంచి పని చేసావు. అది షుగర్ కాదు సింధు, అది టేస్టింగ్ సాల్ట్. అవునా? ఇదేమో వేసింది, అదేమో టేస్టింగ్ సాల్ట్ వేసింది. ఇద్దరు సరిపోయినారు. అత్తమ్మ, ఈరోజు ఆదివారం కదా, ఏం స్పెషల్ చేయాలి? ఎగ్ బిర్యానీ చేసి శిక్ష, బాగా చేస్తావు. సరే అత్తమ్మ. అక్క, ఏ రోజు నువ్వేం వంట చేయద్దు, నేను పార్టీ ఇస్తా. ఏం పార్టీ సింధు? ఏం పార్టీ? వైట్ అండ్ సీ అత్త. అబ్బో, ఎస్, ఆర్డర్ డన్. వంట అయిందా సువి? లేదండి, సింధు ఏదో పార్టీ ఇస్తానని ఆర్డర్ పెట్టింది. అవునే, మీ చెల్లెలు ఇంతకేం ఆర్డర్ పెట్టిందంట? ఏమోనండి. థ్యాంక్ యూ. అక్క, బావా తిందాం రండి. వస్తున్నాం సింధు. అత్తమ్మ, మీరు కూడా రండి. సరే అమ్మా. ఆహా, బావా, టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది సింధు. తినండి అత్తమ్మ, బాగుంది. ఈ బర్గర్లు, ఈ పిజ్జాలు ఏంటో ఇవన్నీ. సింధుకి బర్గర్లు, పిజ్జాలు తినే అలవాటు ఉంది. అందుకే మన కోసం కూడా ఆర్డర్ చేసింది. ఏంటో అమ్మాయి తిండ్లు, మనం ఎప్పుడు తినిందేలే. ఎలా తింటారో తెలీదా అత్త? నేను చూపిస్తా. ఏయ్, అత్తమ్మకి ఇవ్వవే. అత్త ఎప్పుడు తినలేదంటారా అక్క? నువ్వు తిను. టేస్ట్ అన్న చూద్దాం అనుకుంటే ఇంక ఇది కూడా తక్కువ అయిపోయింది. అత్తమ్మ, నేను మీకోసం ఏదైనా చేసి తీసుకొస్తా. తీసుకోండి అత్తమ్మ. వీళ్ళేమో టైంకి తిని నాకేమో 4 గంటలకు పెట్టినారు. శిక్ష ఏం చేస్తుందో, కాస్త కాఫీ అయినా తాగింటే బాగుండు. దీనికి చెప్దామంటే నిన్న టెస్టింగ్ సాల్ట్ వేసింది, ఇప్పుడేం వేసి తగలాడుతుందో. సింధు, నీళ్ళన్నా తెచ్చిపోయి నా మొహాన.
ఓహో మొహాన పొయ్యాలా? సరే. నీళ్ళైతే తెచ్చి మొహాన్ పోస్తావా? మీరు కదత్తా తెచ్చి మొహాన పోయమన్నారు, అందుకే పోసా. అత్తమ్మా ఏమైంది అత్తమ్మా? అయ్యో అత్తమ్మ ఏమనుకోకండి. సింధు అత్తమ్మతో ఇలానేనా బిహేవ్ చేసేది? సారీ అక్క, తను చిన్నపిల్ల తెలియక చేసింది. ఇది చిన్నపిల్లనా? ఇది రోజు రోజుకి ఎక్స్ట్రా చేస్తుంది. చెప్తా దీని సంగతి. ఈ సింధు మహారాణికి పులిస్ స్టాప్ పెట్టాలి. నేను అల్లరి దయాన్ని ఈ వేషంతో నేను దాన్ని భయపెట్టి రేపొద్దున కల్లా బ్యాగ్ సత్తుకొని పారిపోయేలా చేస్తా. ఓ పనుకున్నావా? ఉండు నీ పని చెప్తా. నిన్ను వదలను. ఓ మై గాడ్, ఓ గాడ్ హెల్ప్ మీ. నన్నేమి చేయదు గోస్ట్. ఆఖా బావా, ఓ గాడ్. అమ్మో పడిపోయింది, ఇంకా వాళ్ళు వస్తే అంతే. సింధు ఏమైంది? సింధు ఏమైంది? ఏవండి నీళ్ళు తీసుకోండి. లే సింధు లే. బావా అది చెప్పు సింధు. గోస్ట్. బాగైంది, ఇంకే బాగా భయపెట్టా. అవునక్క. దెయ్యమేకి సింధు కలగాని కన్నావా? లేదు బావా నిజం. సరే భయపడకు, ఈసారి వస్తే నన్ను పిలువు. లే సింధు లే, వచ్చి పడుకో. అమ్మో ఈ రూమ్ లో దయ్యాలు ఉన్నా, అక్క దగ్గర పోవాలి. ఓహో అత్తదోయమా? అయినా నన్నెందుకు భయపెట్టాలని అనుకుంటుంది? చెప్తా ఈసారి రాని. దీన్ని మళ్ళా ఒకసారి భయపెడదాం. నేను మళ్ళీ వచ్చాను. అది మళ్ళీ వచ్చినట్టుంది, దీని పని చెప్తా. అక్క బావా ఖమ్. వచ్చిందా? వస్తున్నా ఉండు. సింధు ఇది దయ్యం కాదు, దొంగ కొట్టు. అమ్మ నేను తెలిస్తే పడిపోతుంది. మమ్మీ ఇక్కడి నుంచి పారిపోవాలి. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చావో నీ పని చేస్తా. అబ్బా అమ్మా నాయనా, వీపు విమానం అయిపోయిందిరా నాయనా. బాగైంది, లేకుంటే నాతో పెట్టుకుంటావా? నేను మా అక్కలా అనుకున్నావా? వేరు. అమ్మా బనానా తిను. సరేరా. ఇది నన్ను కొడుతుందా? ఇది కొట్టేదే కాక నా కొడుకు కోడలతో కూడా కొట్టిస్తుందా? చెప్తా దీని సంగతి. అబ్బా అది పడాలని వేస్తే ఇది పడింది. అయ్యో రంగమ్మ లే. అబ్బా అమ్మ నా నడుము విరిపోయింది అమ్మగారు, ఎవరో కావాలనే చేశారు అమ్మగారు. చూసుకోవాలి కదా రంగమ్మ. ఏమైంది? ఇప్పుడే కసువు నూకేనమ్మగారు, ఇది ఎవరో కావాలని చేశారు నన్ను పడాలని. వాళ్ళు నా చేతికి చిక్కాలి, వాళ్ళ సంగతి చెప్తా. వామ్మో, అయినా మధ్యలో ఈ తొక్కెవరేశారు? ఏమో అమ్మగారు, నా నడుము విరిగిపోయింది, ఇంకా నేను వారం పాటు పనికి రాలేను. దీనికి మంచి సాకు దొరికింది వారం పాటు పని ఎక్కొట్టడానికి. సరేలే. అమ్మా అవ్వా. అఖా చెప్పు సింధు. సినిమాకి వెళ్దామా? నాకు బేకరీ పని ఉంది సింధు. ఏందక్కా ఇదంతా? ఈ ట్యూషన్స్ ఏంటి, ఆ కేక్స్ ప్రిపేర్ చేయడం ఏంటి, కరాఠీ ఏంటి, ఇవన్నీ ఎందుకు అక్కా? నువ్వు బీటెక్ చదివావు కదా, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే లాక్స్ లో వస్తుంది అక్క నీకు ఇన్కమ్. నువ్వు అప్డేట్ అవ్వాలక్కా.
కరెక్టే సింధు, కానీ ఇక్కడ లాక్స్ లో రాదు ఇన్కమ్. అయినా కొన్ని రోజులు చేశాను, స్ట్రెస్ ఎక్కువ ఉండడంతో మానేసా. నా టాలెంట్ తో ఇవన్నీ చేస్తున్నా. ఓహో, ఇది మళ్ళీ శిక్షకు జాబ్ ఇన్కమ్ అంటూ నేర్పిస్తుంది. దీనిని ఇంకా ఉండనివ్వకూడదు. వెంటనే వదినకు ఫోన్ చేసి పంపించేయాలి, లేదంటే నా కోడల్ని దీనిలోనే తయారు చేస్తుంది. సువి, ఏంటండి? అందరం కలిసి సినిమాకి వెళ్దాం పదా. సరే అండి, నేను వెళ్ళి సింధుకి చెప్తా. సరే సువి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అతో సినిమాకి వెళ్దాం పదా. మీరు వెళ్ళండి అమ్మా, నేను రాను. ఓకే రా అత్తమ్మ, సినిమాకి వెళ్దాం. వెళ్ళండి అమ్మా, నాకు రావాలని లేదు. సరే అత్తమ్మ. ఇంట్లో ఎవరు లేరు, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడే వదినకు ఫోన్ చేసి చెప్పాలి. వదిన ఫోన్ చేస్తుందే. హలో వదిన, బాగున్నారా? బాగున్నామా వదిన, మీరెలా ఉన్నారు? బాగున్నా వదిన. సువిక్ష, సింధు, మధు అందరు ఎలా ఉన్నారు వదిన? బాగున్నారు వదిన. సింధు ఏం చేస్తుంది వదిన? లేదు వదిన, అందరు సినిమాకి వెళ్ళినారు. సింధు వచ్చినప్పటి నుంచి షాపింగ్, సినిమాలు అంటూ తిరుగుతున్నారు. సింధుని పిలుచుకోండి. అవునా, సరే వదిన. ఏమైంది పైలిక? వదిన ఫోన్ చేశారు జడ్జమ్మ, సింధుని పిలుచుకోండి అని. అవునా? సింధు ఏం అక్కడే ఉండిపోతుందా? కొన్ని రోజులు సువిచ దగ్గర ఉండాలని వెళ్తే ఆ అమ్మకేమంత బేజారు వచ్చేసిందే? ఆడపిల్లని ఇచ్చుకునే వాళ్ళంలే, తగ్గి ఉండాలి. అవును జేజమ్మ. సరేలే అత్తమ్మ, వదినకు నచ్చలేదు కదా, సింధుని పిలుచుకుందాం. సువిక్షకి ఈ విషయం ఎలా చెప్పాలి? సింధుకు తెలిస్తే బాధపడుతుందేమో. హలో అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నా సువి, నువ్వెలా ఉన్నావు? సింధు ఎలా ఉంది? బాగున్నా అమ్మా, సింధు కూడా బాగుంది. సింధు ఏం చేస్తుంది? సింధు ఆయన ఏమో కామెడీగా సెటైర్లు వేసుకొని నవ్వుకుంటున్నారమ్మా. అవునా, ఇంకా చాలే సువి, సింధు వచ్చి చాలా రోజులైంది కదా, ఇంకా పంపించి. ఏంటమ్మా అలా అంటున్నావు? ఇప్పుడు సువికి ఏం చెప్పాలి? చెప్పమ్మా. సింధు ఇక్కడ కూడా కొన్ని రోజులు ఉంటుందిలే సువి, పంపించి. అది కాదమ్మా. అబ్బా చెప్తున్నా కదా సువి, పంపించి. సరే అమ్మా. సరే ఉంటాను.